ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రహస్యం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మనం కావాలనుకున్నవి ఎలా పొందాలి, డబ్బు తాలూకా రహస్యం, ఆరోగ్యం తాలూకా రహస్యం, బాంధవ్యాల రహస్యం. అందరికీ సరిగ్గా వినిపిస్తుందా అండి? టైప్ చేసి చెప్పండి. వాయిస్ సరిగ్గా వస్తుందా లేదా చెక్ చేసి చెప్పండి మాస్టర్స్. క్లియర్, వాయిస్ క్లియర్గా ఉంది. మనం ఈరోజు మన జీవితంలో ఆనందంగా ఉండడానికి కావలసిన అన్ని రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. దయచేసి బుక్కు పెన్ను చేతిలో పెట్టుకోండి. ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి, మీకు చెప్తాను నేను. ఆ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి క్లాస్ విన్నంత మాత్రాన మీకు అన్నీ గుర్తుండవు. 2-3 సార్లు వింటే కానీ మైండ్లోకి ఎక్కువ. ఒకవేళ మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే కనుక మీకు గుర్తుంటాయి. రహస్యం. రహస్యం సబ్జెక్టులోకి మనం సబ్జెక్ట్ మొదలు పెడదామండి. ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలో ఏది జరిగినా కూడా అది మీరే ఆకర్షించారు మీ జీవితంలోకి. అదేంటి, సంపూర్ణ ఆరోగ్యంతో లేకపోవడాన్ని నేను ఆకర్షించాను నా జీవితంలోకి. కొత్తగా కొనుక్కున్న కారు పాడు చేసుకోవడం నేను ఆకర్షించాను నా జీవితంలోకి. మా ఇంట్లో వాళ్ళతో గొడవ నేను ఆకర్షించానా అంటే ఖచ్చితంగా మీరే ఆకర్షించారని మీ కళ్ళలోకి మరీ చూసి చెప్తాను నేను. అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. మీరు మాట్లాడుతున్నా, మీరు పడుకొని ఉన్నా, మీరు టీవీ చూస్తున్నా సరే, ఏం చేస్తూ ఉన్నా సరే ఈ ఆకర్షణ సిద్ధాంతం పని చేస్తూనే ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలాగైతే రికార్డింగ్ అవుతోంది ఆడియో, భూమి ఆకర్షణ సిద్ధాంతం ఎలా అయితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా పనిచేస్తుందో, అలాగే ఈ ఆకర్షణ సిద్ధాంతం కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పనిచేస్తూనే ఉంటుంది. ఒక మనిషి లేదా వస్తువు 10 అంతస్తుల పైనుంచి లేదా ఒక 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడిస్తే ఆ వస్తువు కిందనే పడాల్సిందే, నేలకు తాకాల్సిందే. అయితే అలాగే భూమి మీద మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఆకర్షణ సిద్ధాంతం పని చేస్తూనే ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే, మీరు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. మీరు ప్రేమనిస్తే ప్రేమ తిరిగి వస్తుంది. ఆనందాన్ని ఇస్తే ఆనందం తిరిగి వస్తుంది. ద్వేషాన్ని ఇస్తే ద్వేషం తిరిగి వస్తుంది. పొగడ్తనిస్తే పొగడ్త తిరిగి వస్తుంది. కంప్లెయింట్ ఇస్తే కంప్లెయింట్ తిరిగి వస్తుంది. అలాగే మీరు బాధనిస్తే బాధ తిరిగి వస్తుంది. మీరు ఏది ఇస్తున్నారో అది మీకు తిరిగి వస్తుంది. చాలా మంది ఎదుటి వారికి బాధనిచ్చి తమకి ఆనందం కావాలనుకుంటారు. మీకు ఆనందం కావాలంటే మీరు ఎదుటి వారికి ఆనందాన్ని ఇవ్వాలి. అప్పుడే మీకు ఆనందం వస్తుంది. డబ్బు దానం చేయకుండా నాకు డబ్బు కావాలనుకుంటారు. కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాలనుకుంటారు. మీరు ఇవ్వకుండా ఏది రాదండి ఈ భూమి మీద మీ దగ్గరికి.
నయా పైసా కూడా రాదు మీ దగ్గరికి ఇవ్వకుండా. మీరు ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు మీకు లభిస్తుంది. మీరు ఆనందంగా ఉండాలంటే మీరు ఎదుటి వారికి ఆనందాన్ని ఇవ్వాలి. మీరు అందరిని బాధ పెడుతూ ఉంటే గనుక వేరే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. మీరు ఒకరిని బాధ పెడతారు. ఇంకొకరు మిమ్మల్ని బాధ పెడతారు. ఇలా మీరు ఇచ్చింది మీకు తిరిగి అప్పజెప్పడమే సృష్టి పని. మీరు ఏది ఇచ్చినా సరే దాన్ని తిరిగి అప్పజెప్పడం సృష్టి యొక్క పని. అది 10 రెట్లు తిరిగిస్తుందండి. 1 టైమ్ కాదు, 10 రెట్లు తిరిగిస్తుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాయిస్ ఈస్ నాట్ క్లియర్ అని వెంకట వశిష్ఠ గారు చెప్తున్నారు. టైప్ చేయండి మాస్టర్స్, వాయిస్ ఎలా ఉంది? క్లియర్ గా ఉందా లేదా? అయితే మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తున్నారో ఎదుటివారి మీద, సృష్టి ఏమనుకుంటుందంటే తనకి కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇష్టం. అందువల్ల మీకు అలాంటి సందర్భాలే మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ ఉంటాయి. మీరు మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మీరు ఎవరినైనా తిట్టారనుకోండి, మళ్ళీ మళ్ళీ తిట్టాల్సిన పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. వాయిస్ స్పష్టంగా ఉందని చెప్తున్నారు. మీ సైడ్ నుంచి సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎవరికైతే వాయిస్ సరిగ్గా రావట్లేదు. అందుకే మీకు ఏది కావాలో అది ఇవ్వడం నేర్చుకోండి మొదట. ఆటోమేటిక్గా మీకు కావాల్సింది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. మీరు ఎవరి మీదైనా ఎప్పుడైనా కోపగిస్తే ఏమవుతుందండి? వెంటనే వాళ్ళు కూడా కోపానికి వస్తారు. మీరు ఏది ఇస్తున్నారో అదే తిరిగి వస్తుంది. మిగతా అన్ని విషయాలు ఆలస్యంగా రావచ్చు, కానీ ఈ కోపం యొక్క ప్రభావం, మీరు కోపాన్ని ఇస్తే కోపం వెంటనే తిరిగి వస్తుంది. మీరు ఎవరినైనా కోపడితే వేరే వాళ్ళు మిమ్మల్ని కోపడతారు. మీరు ఎవరినైతే కోపడుతున్నారో వాళ్ళు వెంటనే స్పందిస్తారు. వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఓ అలాగా. అయితే ఇక్కడి నుంచి నేను ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే మొదట ఇవ్వడం నేర్చుకోవాలి అని మీకు అర్థమై ఉంటుంది. తర్వాత మీ దృష్టి ఎక్కడ ఉంటే సృష్టి అక్కడ జరుగుతుంది. మీ దృష్టి ఎక్కడ ఉంటే సృష్టి అక్కడ జరుగుతుంది. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ దృష్టి ఎక్కడుందండి? క్రికెట్ మీద ఉంది. అందుకే క్రికెట్లో అతను ప్రపంచ విజేత అయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి అయ్యాడు. థామస్ ఆల్వా ఎడిసన్ దృష్టి ఎక్కడుందండి? బల్బు కనిపెట్టడంలో ఉంది. ప్రపంచంలో ఎవరు చేయని పని తను చేయాలనుకున్నాడు. తను సాధించాడు. కొంతమంది నీళ్ళ మీదనే జీవిస్తున్నారు, ఆహారం లేకుండా. వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుందండి? ఆహారం లేకుండా నీటితో మాత్రమే జీవించడం మీద ఉంది. అందుకే అది సాధించుకున్నారు. మీ జీవితంలో మీరు ఏది కావాలన్నా సాధించవచ్చండి, కానీ మీ దృష్టి దానిపై ఉండాలి. చాలా మంది జీవితంలో నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. ఒక దాని మీద దృష్టి నిలపరు. ఒక దాని మీద దృష్టి నిలపకపోతే కనుక మీకు అది లభించదు. మనసు 10 విషయాలు కావాలంటుంది. 10 విషయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఆ 10 విషయాలు ఒకేసారి కావాలంటుంది. అందువల్ల మనిషి ఏది సాధించకుండా ఉండిపోయాడు. ఏదో ఒక్కదాన్ని పట్టుకోండి. దాని వెనుక ప్రయాణం చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు అందరికీ విద్య నేర్పించడానికి తీసుకెళ్లాడో అందరినీ పరీక్షించాడు. ఎవరు విలువిద్యలో సరైన వారని చెప్పి.
అందరికీ ఒక పిట్టను చూపించి దానికి గురిపెట్టి కొట్టమని చెప్పాడు. అలా కొట్టమని చెప్తే అందరికీ చెట్టు కనిపిస్తుంది, చుట్టూ ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. అర్జునుడికి మాత్రం కేవలం పిట్ట మాత్రమే కనిపిస్తుంది. మిగతా చుట్టుపక్కల ఉన్నవి ఏవి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే తన దృష్టి అంతా లక్ష్యం పైన ఉంది. ఎప్పుడైతే మీ దృష్టి లక్ష్యం పైన ఉంటుందో మిమ్మల్ని ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ, ఏ విషయం కానీ పక్కకు జరపలేదు, మిమ్మల్ని డైవర్ట్ చేయలేదు, మీ దృష్టిని మరల్చలేదు. కానీ ఎంతమందికి అలా అంత దృష్టి ఉందండి మన లక్ష్యం పైన? చాలా కొద్ది మందికి మాత్రమే ఉంది. అలా ఉన్న కొద్ది మందిలో ఒకతను పేరు మహేష్ అనుకుంటాను, మహేష్ ఆర్ సంథింగ్, సతీష్, ముఖేష్ ఆర్ సతీష్ గుర్తులేదు. తను ఒక ధ్యానంలోకి వచ్చాక 3 నెలల తర్వాత నా ద్వారా చెప్పబడిన రహస్యం క్లాసు కుక్కట్పల్లిలో విన్నాడు, డాక్టర్ ఉండ్రు ప్రసాద్ నిలయంలో. విన్నాక తను నెల రోజుల పాటు దానిపైన ప్రయోగం చేశాడు. చెప్పింది చెప్పినట్టుగా ఆచరించాడు. నెల రోజుల్లో ఉద్యోగం సాధించాడు. అంతకుముందు తను ప్రైవేట్ జాబు, గవర్నమెంట్ జాబు అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో నా ద్వారా చెప్పబడిన క్లాస్ విన్నాడు. నెల రోజులు దాని మీద ప్రాక్టీస్ చేశాడు. టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం కొట్టాడు. 7 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి. మీరు కూడా ఇది సాధించగలుగుతారు. ఎప్పుడంటే మీరు దృష్టి అంతా ఒకే దానిపై ఉన్నప్పుడు. పిరమిడ్ సొసైటీలో చాలా మంది చాలా పుస్తకాలు చదవమని చెప్తుంటారు. ఆ పుస్తకం చదవండి, ఈ పుస్తకం చదవండి అని చెప్పి. అందరూ ఒక పుస్తకం అయిపోయాక ఇంకో పుస్తకం చదవడానికి ముందుకెళ్తూ ఉంటారు. రకరకాల పుస్తకాలు పూర్తి చేస్తూ ఉంటారు. మీరు అన్ని పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటే గనక మీరు అనుకున్నది ఎప్పటికీ సాధించలేరండి. మీరు అనుకున్నది ఎప్పటికీ సాధించలేరు. మీరు అనుకున్నది సాధించాలనంటే మీ దృష్టి ఒకే దానిపై ఉండాలి. రహస్యం పుస్తకం తీసుకోండి, చదవండి పుస్తకాన్ని, ఆచరించండి. ఈ పుస్తకం మీరు తీసుకొని మూడు సార్లు చదవండి. కనీసం 3 సార్లు చదవండి. మీ జీవితంలో భాగమయ్యేంత వరకు ఈ పుస్తకాన్ని వదిలిపెట్టవద్దు. ఇంకో పుస్తకాన్ని పట్టుకోవద్దు. ఈ పుస్తకాన్ని చదివి పూర్తిగా జీర్ణం చేసుకొని ప్రతిరోజు దీన్ని ఆచరించేంత వరకు ఇంకో పుస్తకం కొనొద్దు, ఇంకో పుస్తకం చదవద్దు. ఈరోజు మీరు క్లాస్ విన్నంత మాత్రాన మీకు పూర్తిగా మైండ్లోకి ఎక్కదండి. ఎవరైతే ఇదివరకే క్లాస్ విని ఉన్నారో వాళ్ళకి మాత్రం తొందరగా ఎక్కుతుంది. చిన్న బాబు 13 సంవత్సరాల వయసున్న అబ్బాయి కంపెనీ పెట్టాడు. అయితే అది ఎలా సాధ్యమైంది? తన దృష్టి కంపెనీ పెట్టడం పైన ఉంది, అందుకే సాధించాడు అది. మీరు ఏది నమ్మినా సాధ్యమవుతుందండి. జీవితాంతం మీరు నిత్య యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా? మీ దృష్టి దానిపై ఉందా? ఖచ్చితంగా మీరు సాధించగలరు. నేను 100 సంవత్సరాలు జీవిస్తానని చెప్పి నమ్ముతున్నారా? మీ దృష్టి దానిపైనే ఉందా? మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలనుకుంటున్నారా? జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉండాలనుకుంటున్నారా? మీ దృష్టి అంతా దానిపైనే ఉందా? తప్పకుండా మీరు సాధిస్తారు. మీ దృష్టిని ఒక దానిపై నిలపండి. మీకేది కావాలో దానిపై నిలపండి.
మీరు అనుకున్నది సాధించుకోండి. తర్వాత గత కొన్ని సంవత్సరాల నుండి చాలా మంది జీవితాలు మారలేదు. ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచో, లేదా 3 సంవత్సరాల నుంచో, లేదా 5 సంవత్సరాల నుంచో. కారణం ఏంటి? కారణం ఏంటంటే, మీరు గతంలో జరిగిన సరికాని విషయాల గురించి ఆలోచిస్తున్నారు. మీ భవిష్యత్తు ఎక్కడుందండి? మీ ఆలోచనలో ఉంది. మీరేది ఆలోచిస్తున్నారో దాన్నే సృష్టిస్తున్నారు. మీరేం ఆలోచిస్తున్నారు? మీ జీవితంలో జరిగిన సరికాని విషయాల గురించి ఆలోచిస్తున్నారు. అదే మీ భవిష్యత్తు అయిపోతుంది. మీ జీవితంలో జరిగిన మంచి విషయాల గురించి మీరు ఆలోచిస్తే గనక అదే మీ భవిష్యత్తు అవుతుంది. మీ భవిష్యత్తు ఎందుకు గత 2, 3 సంవత్సరాలుగా లేదా 5 సంవత్సరాలుగా అలాగే ఉంది అనంటే, మీ జీవితంలో జరిగిన సరికాని విషయాల గురించే ఆలోచిస్తున్నారు మీరు. సరికాని విషయాలంటే మీరు నష్టపోయిన సందర్భాలు, మీకు చెడు జరిగిన సందర్భాలు. ఏవండీ జీవితంలో అవి మాత్రమే ఉన్నాయా? మీకు ఆనందాన్ని కలిగించే విషయాలు జరగలేదా? జరగకపోతే మీరు బతికుండేవారా? ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోండి. వందలు, వేలు, లక్షల సందర్భాలుంటాయి మీ జీవితంలో. మీరు ఆనందంగా ఉన్న సందర్భాలు. కానీ మీరు బాధగా ఉన్న సందర్భాల్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అందువల్ల అది మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. ఒక్క నిమిషం మాస్టర్స్. హలో, చెప్పండి సార్. సారీ మాస్టర్స్. మీ జీవితం బాగుండాలనుకుంటే, మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే గనక, మీరు మీ జీవితంలో జరిగిన మంచి విషయాల గురించి ఆలోచించండి. మీరు మీ జీవితంలో పొందిన ఆనందం గురించి ఆలోచించండి. ఆ సంఘటనలు గుర్తు చేసుకోండి పదే, పదే, పదే. అదే మీ భవిష్యత్తు అవుతుంది. గతంలో జీవించమని నేను చెప్పట్లేదు. ప్రస్తుతానికి మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవడం కోసం గతంలో జరిగిన మంచి విషయాల గురించి ఆలోచన చేయమంటున్నాను. మెల్లిమెల్లిగా మీరు ఈ క్షణంలో జీవించడం అలవాటు చేసుకోగలుగుతారు. మొదట మీరు గతంలో జరిగిన మంచి విషయాల గురించి ఆలోచించడం అనేది అలవాటు చేసుకోండి. సరికాని విషయాలు ఏవైతే మీ గతంలో జరిగాయో వాటినన్నింటినీ గతంలోనే పూడ్చిపెట్టేసేయండి. అవి జరగనట్టుగా జీవించండి. మీ జీవితంలో ఎంతో ఆనందకరమైన విషయాలు జరిగాయండి. అవన్నీ జరగనట్టుగా ఒక రాయిలాగా జీవిస్తున్నారు చాలామంది. ఇక నుంచి ఆ తప్పు చేయకండి. గతంలో జరిగిన మంచి కాని విషయాలు మీ జీవితంలో జరగనట్టుగా వాటి గురించి ఆలోచించకండి. రాయిలాగా ఉండండి ఆ విషయంలో. మీ జీవితంలో జరిగిన మంచి విషయాల్ని పదే పదే గుర్తు చేసుకోండి. ఒకవేళ మీరు ఆనందంగా ఉండాలనుకుంటే మాత్రమే. లేదనుకుంటే మీ ఇష్టం. అలాగే రహస్యం అలాగే రహస్యం సబ్జెక్టు చాలా మంది విన్నారు, పుస్తకం చదివారు.
మేమెందుకు మా జీవితంలో సాధించలేదు అని అంటే, మీరు ఆ రహస్యం సబ్జెక్టుపై దృష్టి పెట్టలేదు. ఆ రహస్యం సబ్జెక్టు చదివారు, మళ్ళీ ఇంకో పుస్తకం ముట్టుకున్నారు, ఇంకో పుస్తకం చదివారు. ఎప్పుడండి మనం సాధించేది అంటే, మనం ఒక దానిపై దృష్టి పెట్టినప్పుడు. మన విద్యా వ్యవస్థ అంతా కూడా థియరీ చదవడం అనేది అలవాటు చేసుకున్నాం. కానీ ప్రాక్టికల్ చేయడం అనేది నేర్పించలేదు. బ్రిటిష్ వారు వచ్చి మన విద్యా వ్యవస్థని పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు పూర్తిగా మన విద్యా వ్యవస్థ ప్రాక్టికాలిటీ ఉండేది. థియరీ చాలా తక్కువగా ఉండేది. ఆచరించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏమైంది? పూర్తిగా థియరీ అయిపోయింది. ఆచరించేది చాలా తక్కువగా అయిపోయింది. ఆచరించండి. అప్పుడే మీ జీవితంలో మీరు ఫలితాన్ని చూడగలుగుతారు. ఆచరించకుండా మీ జీవితంలోకి ఏది రాదండి. నేను చెప్పినంత మాత్రాన మీ జీవితంలో ఏమి మాయ జరిగిపోదు. మీరు ఆచరించకుంటే. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. నేను చెప్పడం వరకే నా బాధ్యత. మీరు ఆచరిస్తేనే మీరు దాని ఫలితాన్ని పొందుతారు. ఇలా విని అలా వదిలేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. తర్వాత నమ్మకం. నమ్మకం గురించి తెలుసుకుందాం. షారుఖ్ ఖాన్ ఒకప్పుడు తను సినిమా స్టార్ అవ్వడానికి ముందే ముంబైలో ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కి నిల్చొని, ఒక 10-20 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి నిల్చొని, ఏదో ఒకనాడు నేను ఈ ముంబైని ఏల్తాను అనుకున్నాడు అని గట్టిగా అరిచాడు. అతను నమ్మినట్టుగానే, అతను అనుకున్నట్టుగానే అది సాధించాడు. ఇక నుంచి మీ ఆలోచనని సరిచేసుకోండి. నమ్మకం. ఒక ఉదాహరణ తీసుకుందాం మనం. 2 ఉదాహరణలు తీసుకుందాం. ముగ్గురు అబ్బాయిలు ఇంటర్వ్యూకెళ్లారు. అక్కడ చాలా మంది ఇంటర్వ్యూకొచ్చారు. ఆ ముగ్గురిలో ముగ్గురు 3 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకతనేమో పూర్తిగా చదివాడు. ఇంటర్వ్యూకి కావాల్సిన మెటీరియల్ అంతా గూడా. తననుకుంటున్నాడు, నేనక్కడికెళ్ళాక నాకన్ని విషయాలు గుర్తుండకపోతే ఏంటి పరిస్థితి? రెండవతను అనుకుంటున్నాడు, నేను ఇంటర్వ్యూకెళ్ళాక నేను సగమే చదివాను. నేను చదవని సగం ఆ ఇంటర్వ్యూ అతను నన్నడిగితే ఎలా? అని అనుకున్నాడు. మూడవతను, నాకు వచ్చిందే అడుగుతాడు ఆ ఇంటర్వ్యూ. నేను జాబ్ సెలెక్ట్ అయిపోతా. ఖచ్చితంగా ఈ జాబ్ నాకే. గ్యారంటీ అని జెప్పి అనుకోని కూర్చున్నాడు. అలా కొంతమంది ఇంటర్వ్యూ జరిగిపోయింది. మొదటి వ్యక్తి ఇంటర్వ్యూ జరిగింది. ఆ మొదటి వ్యక్తి ఇంటర్వ్యూ జరిగినప్పుడు అతను ఏదైతే ఊహించాడో, ఏదైతే నమ్మాడో, ఏదైతే ఆలోచించాడో అదే జరిగింది. తనక్కడికెళ్ళాక ప్రశ్నలకు జవాబులు మర్చిపోయాడు. తర్వాత కొంతమంది ఇంటర్వ్యూ జరిగింది. తను సెలెక్ట్ కాలేదు. తర్వాత కొంతమంది ఇంటర్వ్యూ జరిగాక మళ్ళీ రెండో అతనెళ్ళాడు. అతనెళ్ళాక తను చదవని విషయాల్ని ఆ ఇంటర్వ్యూయర్ అడిగాడు. ఏదైతే తను నమ్మాడో, ఏదైతే తను ఆలోచించాడో అదే ఇక్కడ జరిగింది. తర్వాత తను సెలెక్ట్ కాలేదు. ఇంకా కొంతమంది ఇంటర్వ్యూ జరిగింది. అప్పటికి ఎవరు సెలెక్ట్ కాలేదు. చివరగా ఈ మూడో వ్యక్తి ఉన్నాడు. ఈ మూడో వ్యక్తి ఇంటర్వ్యూకెళ్ళాడు. అతను చివరి ఆప్షన్ ఇంటర్వ్యూకి. ఇంకా ఎవరు లేరు సెలెక్ట్ చేయడానికి కూడా. ఇతన్ని సెలెక్ట్ చేయాల్సిందే అన్న పరిస్థితి తనకు ఏర్పడింది ఇంటర్వ్యూయర్‌కి. అందువల్ల తేలికైన ప్రశ్నలు వేసి తన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదంతా ఎవరు సృష్టి చేసుకున్నారండి? తనే. తను నమ్మాడు. బలంగా నమ్మాడు. ఏదైతే ఆలోచించాడో, ఏదైతే నమ్మాడో అది సాధించాడు. అలాగే మీకు ఒకరు డబ్బులివ్వాలండి. అయితే
ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి మీరు వెళ్తున్నారు. ఇంత ముందుకున్న మీకు అనుభవంతోని మీరేం చేస్తున్నారంటే, ఏం ఆలోచిస్తున్నారంటే 3, 4 రకాలుగా ఆలోచిస్తున్నారు. అతను ఇప్పుడు ఉండడు కావచ్చు నేనెళ్ళినా కూడా. రెండో ఆలోచన. అతను ఉన్నా కూడా వాళ్ళ ఆవిడ లేడు అని చెప్తుంది అనుకుంటా. మూడోవి ఆలోచన ఏంటంటే, అతను ఉన్నా కూడా ఈరోజు డబ్బులివ్వడు గావచ్చు, వాయిదా ఏస్తాడు గావచ్చు అని. మీరక్కడికెళ్ళాక ఈ మూడింట్లో ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో మీరు, అదే ఫలిస్తుంది. అదే జరుగుతుంది. ఇక్కడ సృష్టి ఎవరు చేస్తున్నారండి? మీరే చేస్తున్నారు. కాబట్టి మీరేం ఆలోచిస్తున్నారో పూర్తి ఎరుకతో ఉండండి. ధ్యానం చేయని వాళ్ళకు రోజుకు 60,000 ఆలోచనలొస్తాయి. ధ్యానం చేసేవారికి ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. నా మట్టుకు ఒక 200 ఆలోచనలొస్తుంటాయి అప్రాక్సిమేట్‌లీ. రోజు రోజుకు అవి మారిపోతూ ఉంటాయి. ఎక్కువవ్వచ్చు, తక్కువవ్వచ్చు. మనకున్న పనులను బట్టి అది మారుతూ ఉంటుంది. అయితే మాస్టర్స్, ఈ సబ్జెక్ట్ మీ జీవితంలోకి రావాలనంటే మీరు తప్పకుండా ధ్యానం చేసి తీరాల్సిందే. ధ్యానం ఎలా చేయాలి అనంటే వేలల్లో వేలు పెట్టుకొని 2 పిడికిలు బిగిస్తే ఎలా ఉంటుందో ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. కుర్చీలో కూర్చుంటే గనక ఒక మడమపై ఇంకో మడమ వేసుకోవాలి. కింద కూర్చుంటే గనక సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చోవచ్చు. లేదా వెన్ను వెనక్కి ఆనించుకొని గోడకు కాళ్ళు ముందుకు పెట్టుకొని ఒక ఒక కాలిపై ఇంకో కాలు లేదా ఒక మడమపై ఇంకో మడమ వేసుకొని కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. కొత్తగా 11 తారీఖు నుంచి కొత్త వాళ్ళకు ధ్యానం నేర్పించడం జరుగుతుందండి. వేరే లింక్‌లో ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అనే ఆప్షన్‌లో ఎవరైతే దానిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారంతా నాకు రిక్వెస్ట్ పెట్టండి. నా నంబర్ నోట్ చేసుకోండి. నా నంబర్ 7032 703004 7032 703004 మణికంఠ నా పేరు. 7032 703004. ఓకే. నో ప్రాబ్లమ్. ఒక ఫోన్‌లోనే చూడండి. ఎట్లాగో వీడియో రికార్డ్ అవుతుంది అనిత గారు. ఓకే. నేను లాస్ట్‌లో నా నంబర్ టైప్ చేస్తానండి. వెయిట్ చేయండి. లాస్ట్‌కి మళ్ళీ నంబర్ ఇస్తాను. ఇబ్బందేమి లేదు. మాస్టర్స్, మీరెప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారో, మీ ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోవడం వల్ల మీరు మీ జీవితంలో ఏది కావాలనుకుంటున్నారో అది మీరు పొందవచ్చు. ఆలోచన ద్వారా ఎలా సృష్టి జరుగుతుందనేది మీకు నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. రోజు చాలా జరుగుతూ ఉంటాయి. చాలా విషయాలు నేను పూర్తి ఎరుకతో సృష్టి చేస్తూ ఉంటాను. అందులో ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎస్ఆర్ నగర్‌లో ఉన్నప్పుడు అక్కడ మినరల్ వాటర్ వాడేవారం. అక్కడ మినరల్ వాటర్ వాడేవాళ్ళం. అయితే అక్కడ వాటర్ క్యాన్ లేదు. మేము వాటర్ వంచుకొని తాగేవాళ్ళం. అంటే వాటర్ క్యాన్ ఉంది గానీ, ట్యాప్ సిస్టమ్ లేదు. మనం వాటర్ క్యాన్ తీసి ట్యాప్‌లో ఏస్తాం గదా! ట్యాప్ తిప్పుకుంటాం గదా! అలా సిస్టమ్ లేదు. అయితే అది కావాలని నేను ఒక ఆలోచన విడుదల చేశాను. నేను ఎవరిని అడగలేదు మా రూమ్‌మేట్స్‌ని. ఒక 2 రోజుల తర్వాత మా రూమ్‌మేట్ తన ఆఫీస్‌లో ఎక్స్‌ట్రా ఒకటి క్యాన్ ఉంటే తీసుకొచ్చి పెట్టాడు. అలా ఆలోచన ద్వారా జరిగిన సృష్టి ఒకటి ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ప్రతిరోజు నేను సృష్టి చేస్తూనే ఉంటాను పూర్తి ఎరుకతో. మాస్టర్స్, మీరు గూడా దీన్ని సాధించాలనంటే మొదట ధ్యానం చేయడం నేర్చుకోవాలి. తర్వాత భావోద్వేగాలు. అయితే మన జీవితంలో జరుగుతున్న సృష్టికి కారణం
మన భావనలు, మన భావోద్వేగాలు కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి. అదెలాగంటే అవి ఎలా ఉంటాయంటే మంచి భావోద్వేగాలు మంచి భావనలు, చెడు భావనలు 2 ఉంటాయి. మంచి భావనలు ప్రేమ, ఆనందం, కరుణ, ప్రశంస, దయ. చెడు భావనలు భయం, కోపం, ద్వేషం, ఈర్ష్య ఇంకా ఎన్నో. ఎప్పుడైతే మీరు భయం యొక్క భావనతో ఉంటారో దానికి సంబంధించిన ఆలోచనలే వస్తూ ఉంటాయి. మరి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి అంటున్నారు కదా! ధ్యానమే కాకుండా ధ్యానంతో పాటుగా కొంత మీరు తెలుసుకోవచ్చు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది. అదెలా అంటే మీ భావనలు గమనించండి. మీరు భయంతో ఉన్నారా? ప్రేమతో ఉన్నారా? ఆనందంతో ఉన్నారా? ఈర్ష్యతో ఉన్నారా? ద్వేషంతో ఉన్నారా? ప్రశంస పూరితమైన మనస్సుతో ఉన్నారా? ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు కనుక భయంతో ఉంటే గనక, భయపడుతూ ఉంటే గనక మీ ఆలోచనలన్నీ భయంతో నిండి ఉంటాయి. అంటే ఉదాహరణకి మీకేదో చిన్న అనారోగ్యం వచ్చిందనుకోండి. అది పెద్ద అనారోగ్యం కావచ్చని మీరు భయపడుతున్నారనుకోండి. సృష్టి తదాస్తు అంటుంది. అంటే అది జరుగుతుంది అని అర్థం. మీరు పదే, 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 పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. భయం వల్ల ఒక ఆలోచన విడుదలైనప్పుడు అది ఇంకా మళ్ళీ, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. భూమి మీద మనిషి ఎదగపోవడానికి ఒక ముఖ్య కారణం భయం. కానీ ఆ భయాన్ని గూడా ఒక మెడిటేటర్, తెలివైన మెడిటేటర్ దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటాడు. దాన్ని గూడా ఉపయోగించుకుంటాడు. కానీ భయం చాలా మట్టుకు ప్రతి ఒక్కరికి చేటు చేస్తుంది. అది చేసే మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని అదుపులో మనం ఉంటాం కాబట్టి. మరి భయం మన నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? కోపం మన నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఈ చెడు భావనలు మన నుంచి తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? మొదట ధ్యానం చేయాలి. తర్వాత రెండవది సంపూర్ణ శాకాహారులుగా మారాలి. చెప్పడం వరకే నా బాధ్యత. సంపూర్ణ శాకాహారానికి దీనికి సంబంధం ఏంటి? భయానికి, కోపానికి. ఏంటా సంబంధం అంటే ఎప్పుడైతే ఒక జీవిని హింసించడం జరుగుతుందో, చంపడం జరుగుతుందో దాని యొక్క బాధ దాని శరీరంలో ఉంటుంది. దాని యొక్క భయం ఆ శరీరంలో ఉంటుంది. జీవిని చంపడానికి ముందే మనం దాన్ని సిద్ధం చేస్తాం. అది భయపడుతూ ఉంటుంది. ప్రాణ భయంతో ఉంటుంది. ప్రాణ భయంతో లోపల చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధకు సంబంధించిన ఎనర్జీ అంతా కూడా తన శరీరంలో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని వధించడం జరుగుతుందో, చంపడం జరుగుతుందో, ఆ భయానికి సంబంధించిన ఎనర్జీ అంతా కూడా, బాధకు సంబంధించిన ఎనర్జీ అంతా కూడా అందులో ఉంటుంది. ఆ జంతువుని నిస్సహాయ స్థితిలో ఉంచి చంపారు కాబట్టి విపరీతమైన కోపం కూడా ఉంటుంది. కోపం, బాధ, భయం ఆ శరీరం యొక్క ప్రతి అవయవంలో నిండుకొని ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆహారాన్ని తింటారో అది మీకు అంటుకుంటుంది. ఒక వ్యాధిలాగా. మీ జీవితంలో మీరు మిమ్మల్ని గమనించుకుంటే గనక మాంసాహారులు ఎక్కువగా భయపడతారు. శాకాహారుల కన్నా గూడా. శాకాహారులకున్న ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మాంసాహారులు బయటికి ధైర్యంగా కనిపిస్తారు గానీ, లోపల అంత ధైర్యం వాళ్ళకుండదు. మీరు మాంసాహారం మానేయటం, మానేయకపోవటం అది మీ ఇష్టం. చెప్పటం వరకు మాత్రమే నా బాధ్యత. మీరు భయం వల్ల మీ జీవితంలో ఎదగకుండా, కింద పడిపోకుండా ఉండాలనంటే శాకాహారులుగా మారమని నేను చెప్తాను. అప్పుడు ఏ భయం మిమ్మల్ని ఆపలేదు. మీకు కొండంత ధైర్యం వస్తుంది.
కొండల్ని కూడా పిండి చేసేంత ధైర్యం వస్తుంది. ధైర్యం లేకుంటే మన జీవితంలో చాలా విషయాలు సాధించలేమండి. కోపం వల్ల చాలా బంధాలు తెగిపోతాయి, దూరం అవుతాయి, మళ్ళీ పూడ్చుకోలేం వాటిని. ఒక్కసారి కోపం వల్ల ఒక బంధం తెగిపోయిందంటే ఆ బంధాన్ని పూడ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక్కోసారి జీవితకాలం పడుతుంది. కోపం చేసే అర్థం అంతా ఇంత కాదు, ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తుంది జీవితంలో. మీ జీవితంలో ప్రశాంతతను కోల్పోయేలా చేస్తుంది ఈ భయం, కోపం. తర్వాత మీరు కోపంతో ఉన్నారనుకోండి, మీ ఎదురుగా అన్ని సందర్భాలు కూడా మీకు కోపం తెచ్చేవే జరుగుతూ ఉంటాయి. మీకు ఎవరంటే కోపమో వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. పదే పదే వాళ్ళ గురించి ఆలోచించి ఇంకా కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే మీరు ద్వేషంతో ఉన్నారనుకోండి, ద్వేషానికి సంబంధించిన ఆలోచనలే పదే పదే వస్తూ ఉంటాయి. వాళ్ళ గురించే మీరు పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా అలాంటి వ్యక్తుల్ని మీ జీవితంలోకి మీరు ఆకర్షిస్తారు. మీరేది ఆలోచిస్తున్నారో అదే మీ జీవితంలోకి మీరు కావాలని అడుగుతున్నట్టే. మరి ప్రశంసిస్తే, మీరు ఎవరైనా ప్రశంసించారనుకోండి, దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ మీకు ప్రశంసించే అవకాశం వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ప్రశంసించారనుకోండి, దాని గురించే పదే పదే ఆలోచిస్తున్నారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని ప్రశంసించడానికి ఎవరో ఒకరొస్తారు. మీరు బాధ గురించి ఆలోచిస్తున్నారనుకోండి, మీరు పడ్డ బాధ గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ఎవరో ఒకరొచ్చి మిమ్మల్ని బాధ పెడతారు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి మీ భావన ఎలా ఉందో చూసుకోండి. మీరు బాధతో ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ద్వేషంతో ఉన్నారా? కోపంతో ఉన్నారా? ప్రేమతో ఉన్నారా? కరుణతో ఉన్నారా? మీరు ఏ భావనతో ఉంటే అలాంటి ఆలోచనలే ఉత్పన్నం అవుతాయి. మరి భయంతో ఉన్నప్పుడు, ద్వేషంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు ఎలా మన భావనని మార్చుకోవటం, మన ఆలోచనని మార్చుకోవటం ఎలా? అంటే మీరు చక్కని పాటలు వినండి. పాటలంటే అందులో సానుకూల పదాలుండాలి. అంటే పాజిటివ్ వర్డ్స్ ఉండాలి. అదంతా కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ప్రతిసారి నేను రహస్యం క్లాస్ చెప్పినప్పుడు ఒక పాట గురించి ఉదాహరణ చెప్తుంటాను. కొంతమందికి ఈ పాట అంటే చాలా ఇష్టం. 'మాతృదేవో భవ' సినిమాలో 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' అని ఒక పాటుంది. ఈ పాట అంటే చాలా మందికి ఇష్టమండి. రాలిపోయే పువ్వు మనకెందుకండి? వికసించే పువ్వు మనకు కావాలి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటూ ఉంటారు చాలామంది. సినిమాలో చివర్లో వస్తూ ఉంటాయి. అవంటే చాలా మందికి ఇష్టం. చెవు కోసుకుంటారు. నేను ఒకప్పుడు అలాగే చెవి కోసుకునేంత ఇష్టం ఉండేది నాకు. విని విని నా జీవితంలోకి లవ్ ఫెయిల్యూర్ తెచ్చుకున్నాను నేను. మీరు పాటలు వింటూ ఉంటే తెలియకుండానే దాన్ని అనుభూతి చెందుతా ఉంటారు. అయితే మీరు అనుభూతి చెందుతున్నప్పుడు లైట్ అనుభూతి చెందుతున్నప్పుడు తెలియకుండానే మీరది కావాలని అడుగుతున్నారు మీ జీవితంలోకి. మీ జీవితంలోకి అది కావాలని మీరు అడిగినట్టే. మరి ఒక్క నిమిషం అండి. అదే విధంగా మీరు కనుక ఆనందకరమైన పాటలు పాడుతున్నారు, వింటున్నారనుకోండి, అది మీరు కావాలని అడిగినట్టే మీ జీవితంలో. అయితే
మీకు ఆనందంగా ఉండడానికి కావాల్సిన పాటల లిస్ట్ ఏదైనా కావాలంటే గనుక మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు లింక్ పంపిస్తాను. కావాలనంటే మీరందులో నేను పంపించిన పాటలు విని మీరు మీ జీవితంలోకి ఆనందాన్ని ఆకర్షించొచ్చు. వన్స్ మీరు కనుక ఆ పాటలు ప్రతిరోజు ఉదయం వింటే గనుక మీరు ఆ రోజంతా ఆనందంగా గడిపేస్తారు. ఉదయం లేవగానే మీకు కనుక కాలికి దెబ్బ తగిలిందనుకోండి, ఆ రోజంతా అదే బాధతో ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ భావనని మార్చుకోవడం కోసం మీరు వెంటనే పాటలు వినడం నేర్చుకోవాలి. మీ భావన వెంటనే మారిపోతుంది. మీరు ఆనందంగా మారిపోతారు. ఎప్పుడైతే పాట వింటారో, ఒక మంచి పాట పెట్టుకొని విన్నప్పుడు. ఇంకొక దారేంటంటే పాటలు పాడటం. మీరు పాటలు పాడుతున్నారంటేనే మీరు ఎంతో ఆనందంలో ఉన్నట్టు. ఎప్పుడైతే మీరు ఉచ్చ స్థాయిలో ఆనందంగా ఉంటారో, అప్పుడు మీరు పాట పాడడం మొదలుపెడతారు. మీ నోటి నుంచి పాట ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దాదాపు 15 దాకా ఉన్నాయి. ప్రతిరోజు పొద్దున్న వినండి. కుదిరితే పాడుకోండి. తర్వాత మూడో విషయం, మీకు ఆనందాన్ని తెప్పించే విషయం ఏంటంటే, మీరు ఆనందంగా ఉండడం కోసం చిన్న పిల్లల గురించి ఆలోచించండి. ఎప్పుడైతే మీరు చిన్న పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించగానే మీకు నవ్వొచ్చేస్తుంది. మీ బాధ, భయం, కోపం ఏదైతే ఉంటుందో, మీ ఫీలింగ్స్ అన్నీ అవి మారిపోతాయి. వెంటనే మీరు ఆనంద స్థితిలోకొస్తారు. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉంటారో, దాని తర్వాత మీ జీవితంలో ఆ రోజు మళ్ళీ ఆనందకరమైన సంఘటనలే ఆకర్షిస్తారు. ఎవరైతే క్లాస్ ఇప్పుడే జాయిన్ అయ్యారో, వాళ్ళకి యూట్యూబ్‌లో వీడియో అందుబాటులో ఉంటుంది. నేను లింక్ పోస్ట్ చేస్తాను తర్వాత. మీరు కావాలంటే మొదటి నుంచి చూడొచ్చు. అలా మన భావనలు మనం మార్చుకున్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. మీరు కొన్ని పాయింట్లు నోట్ చేసుకోవాలండి. నేను చెప్పాను బుక్, పెన్ తీసుకోమని చెప్పి. ఒకటి, గతంలో జరిగిన సరికాని విషయాల గురించి ఆలోచించొద్దు. గతంలో జరిగిన మంచి విషయాల గురించి ఆలోచిస్తే అదే మీ భవిష్యత్తు అవుతుంది. గతంలో జరిగిన
మంచి కాని విషయాల గురించి మీరు ఆలోచిస్తే అదే మీ భవిష్యత్తు అవుతుంది. అదే గతంలో జరిగిన మంచి విషయాల గురించి ఆలోచిస్తే అదే మీ భవిష్యత్తు అవుతుంది. అయితే చాలామంది గతంలో జరిగిన సరికాని విషయాల గురించి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ జీవితంలో గత 2, 3 సంవత్సరాల నుంచి గాని, 5 సంవత్సరాల నుంచి గాని వాళ్ళ భవిష్యత్తు అదే విధంగా ఉంది. గతంలో ఎలాగుందో అదే విధంగా ఇప్పుడు గూడా ఉంది. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీ గతంలో జరిగిన మంచి విషయాల్ని మాత్రమే గుర్తు చేసుకోండి. అప్పుడు మీ భవిష్యత్తు మారిపోతుంది. అందరూ దేని గురించి ఆలోచిస్తుంటారండి? ఎంతసేపు లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా దగ్గర డబ్బు లేదని, నా దగ్గర ఇది లేదని, నా దగ్గర అది లేదని. ఎంతమందికి ఉండడానికి ఇల్లుందండి? ఎంతమందికి కట్టుకోవడానికి బట్టలున్నాయి? ఎంతమందికి తల్లిదండ్రులున్నారు? ఎంతమందికి అన్నదమ్ములున్నారు? ఎంతమందికి ఆర్థిక స్థితి బాగుంది? ఎంతమందికి సమయానికి ఆహారం లభిస్తుంది? ఎంతమంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు? ఎంతమంది కనీసం ఆరోగ్యంగా ఉన్నారు? ఎన్నో విషయాలు మన జీవితంలో ఉన్నాయండి. లెక్కించలేము మనం. మనకున్న విషయాలు. కానీ ఎంతసేపు లేని వాటి గురించి ఆలోచిస్తా ఉంటారు. లేని వాటి గురించి ఆలోచిస్తే గనక మీ జీవితంలో లేమి సృష్టి జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీకు సంపూర్ణ ఆరోగ్యం లేదనుకోండి. దాని గురించే పదే పదే ఆలోచిస్తే గనక ఇంకా అనారోగ్య పాలవుతారు. మీ ఇంట్లో కావాల్సినన్ని వస్తువులు లేవనుకోండి దేనికైనా. దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి. ఇంకా ఉన్న వస్తువులు గూడా బయటికెళ్ళిపోతాయి. అందుకే ఉన్న వాటి గురించి ఆలోచించండి. ఉదయం లేవగానే నాకు మంచి తల్లిదండ్రులనిచ్చినందుకు సృష్టికి కృతజ్ఞతలు. నాకు మంచి అన్నదమ్ములనిచ్చినందుకు సృష్టికి కృతజ్ఞతలు. నాకు మంచి చెల్లెలనిచ్చినందుకు, నాకు మంచి అక్క చెల్లెలనిచ్చినందుకు, అన్నదమ్ములనిచ్చినందుకు సృష్టికి కృతజ్ఞతలు. నాకు మంచి ఆర్థిక స్థితినిచ్చినందుకు సృష్టికి కృతజ్ఞతలు. నాకు ఉండడానికి ఇల్లునిచ్చినందుకు సృష్టికి కృతజ్ఞతలు. పంచభూతాలకి కృతజ్ఞతలు. నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎప్పుడైతే మీరు ఉన్న వాటిని గుర్తిస్తారో, లేనివి మీ జీవితంలోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. మీరు అడగాల్సిన అవసరం లేదు. మనం కృతజ్ఞత ఎప్పుడు చెప్తామండి? ఏదైనా పొందాక చెప్తాం. మనం దారిలో ఎళ్తున్నాం. ఒక అడ్రెస్ వెతుక్కుంటూ మధ్యలో ఆగాం. ఒకతన్ని అడ్రెస్ అడిగాం. అతను అడ్రెస్ చెప్పాడు. థాంక్ యూ అని చెప్పాం. చెప్తే అతనేం చేస్తాడు? మనల్ని ఆపి ఇంకా స్పష్టంగా అడ్రెస్ చెప్తాడు మనకి. సృష్టి కూడా అంతేనండి. మీరెప్పుడైతే ఉన్న వాటి నుంచి ప్రేమను పొందుతారో, ఉన్న వాటిని గుర్తిస్తారో, అప్పుడు మీకు కావాల్సినవన్నీ మీ జీవితంలోకొస్తాయి. నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి కస్టమర్‌ని కలవడానికి ఎళ్తున్నాను. దారిలో నాకొకసారి మోషన్స్ అయ్యాయి. మోషన్స్ అయితే గనక కస్టమర్‌ని కలవాలి. ఊరవతల ఔట్‌స్కట్స్‌లో. అక్కడ ఒక కిరాణం ఒక గుడి ఉంది. అంతే. ఆ కిరాణం అతన్ని ఎళ్లి అడిగాను నేను నిర్మమాటంగా. సార్ ఇది పరిస్థితి. ఆహ్, ఇక్కడ ఏమన్నా అవకాశం ఉందా బాత్రూమ్‌కి అని అడిగితే, సార్ గుడిలో బాత్రూమ్ ఉంది. మీరెళ్లి వాడుకోవచ్చు అని చెప్పాడు. నేనెళ్లి వాడుకున్నాను. తర్వాతెళ్లి కస్టమర్‌ని కలిసాను. ఇది ఎలా సాధ్యమైందండి? ఇదెలా సాధ్యమైందంటే, నేను బాత్రూమ్‌లోకి ఎంటర్ కాగానే నీటికి కృతజ్ఞత చెప్తాను. బకెట్‌కి కృతజ్ఞత చెప్తాను. జగ్గుకి కృతజ్ఞత చెప్తాను. ట్యాప్‌కి, పైప్ లైన్‌కి, మోటార్‌కి, విద్యుత్‌కి, సబ్బుకి, సబ్బు డబ్బాకి, బాత్రూమ్‌కి అన్నింటికి ప్రేమతో హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తాను. ఎప్పుడైతే మనం ఉన్న వాటిని గుర్తిస్తామో, ఆ సౌకర్యాలు మన జీవితాంతం మన వెంటే ఉంటాయి. అవి ఎలాగో మన జీవితంలో ఉన్నాయి గదా సార్! వాటిని గుర్తించాల్సిన అవసరం ఏంటి? గుర్తించకపోతే మాత్రం జరిగే నష్టం ఏంటి? అని మీరు అనొచ్చు. ఇంకొక ఉదాహరణ చెప్తాను దానికి. నేను బైక్ మీద రోజు ఆఫీస్‌కెళ్తూ ఉంటానండి. ఒక 3 సంవత్సరాల క్రితమో, 4 సంవత్సరాల క్రితమో నేను బైక్ మీద వెళ్తుంటే ఇంటి నుంచి ఆఫీస్‌కి మా పక్కన ఇంటి ఓనర్ అబ్బాయి నన్ను లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ ఇచ్చాను. నేను బండి స్టార్ట్ చేశాను ఎళ్తున్నాను. ఒకటే కిక్కి స్టార్ట్ చేసి ఎళ్ళిపోతున్నాను. ఎళ్ళిపోతుంటే ఆయన ఆశ్చర్యపోయి, "అన్నా నువ్వు బండి ఎవరికైనా ఇస్తే గనక
వాళ్ళు 4, 5 కిక్కులు కొడితే గాని బండి స్టార్ట్ అవ్వదు. అదేంటి నువ్వు ఒక్క కిక్కు కొట్టగానే స్టార్ట్ అయింది అనంటే, నేను నా బండికి థాంక్ యూ చెప్తాను. ప్రతిరోజు. నా అవసరాలు తీరుస్తున్నందుకు, నా ప్రయాణాన్ని తేలిక చేస్తున్నందుకు, నాకు అన్ని విధాలుగా అనుకూలంగా పనిచేస్తున్నందుకు, నీకు హృదయపూర్వక కృతజ్ఞతలని చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు బండికి క్షమాపణ గూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే, నేను బండి తొడవకపోతే గనక క్షమాపణ చెప్తాను. మిత్రులారా, భూమి మీదున్న ప్రతి ఒక్కదానికి ఉనికి ఉంది. ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నాడు. ప్రతీదీ స్పందిస్తుంది. ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ దాదాపు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఎవరైనా ఒక ఫోన్‌ని సంవత్సరం, 2 సంవత్సరాలకు మించి వాడలేరు. పనిచేయవు. ఎప్పుడైతే మనం ఆ వస్తువుల పట్ల గూడా ప్రేమగా ఉంటామో, వస్తువులకు కృతజ్ఞత చెప్తూ ఉంటామో, అవి ఎక్కువ కాలం పనిచేస్తాయి. చాలా చక్కగా పనిచేస్తాయి. ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. 3 పాయింట్లు రాసుకోండి. గతంలో జరిగిన సరికాని విషయాల గురించి ఆలోచించొద్దు. రెండో పాయింట్ మీ దృష్టి ఎక్కడ ఉంటే సృష్టి అక్కడ జరుగుతుంది. మీరు మీ పిల్లాడు క్రికెటర్ అవుతాడని చెప్పి మీ దృష్టి అంతా దానిపైనే ఉందనుకోండి, తప్పకుండా అవుతాడు. మీ దృష్టి ఎక్కడ ఉంటే సృష్టి అక్కడ జరుగుతుంది. మీ దృష్టి సంపూర్ణ ఆరోగ్యం పైన ఉంటే మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిస్తారు. మీ దృష్టి నిత్య యవ్వనం పైన ఉంటే మీరెన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు నిత్య యవ్వనంగా ఉంటారు. మీ దృష్టి కేవలం నీరు మాత్రమే తాగి జీవించడం మీద ఉంటే మీరు నీరు మాత్రమే తాగి జీవించగలుగుతారు. మీ దృష్టి పీఎం అవ్వడం మీదే ఉంటే మీరు పీఎం అవుతారు. కానీ మీ దృష్టి మరల్చవద్దు. మీరు సాధించాలనుకున్న లక్ష్యం సాధించేంత వరకు మీ దృష్టి మరల్చవద్దు. అప్పుడు మీరనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలరు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ లక్ష్యం పైన దృష్టిని పెట్టండి. మీరనుకున్నది సాధిస్తారు. మనం బాంధవ్యాల రహస్యం తెలుసుకుందాం. చాలామంది ఇంట్లో భర్త భార్యను ప్రేమించట్లేదు. భార్య భర్తను ప్రేమించట్లేదు. యాంత్రికంగా జీవిస్తున్నారు. అవసరం కోసం జీవిస్తున్నారు. నేను 100% అందరూ ఇలాగే ఉన్నారని చెప్పట్లేదండి. ఎక్కువగా మేబీ 80% లేదా 90% అలాగే ఉన్నారు. కారణం ఏంటంటే, అసలు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే గదండీ వేరే వాళ్ళని ప్రేమించేది. నా పిల్లలంటే నాకిష్టం, నా భార్య అంటే నాకిష్టం, నా భర్త అంటే నాకిష్టం అంటూ ఉంటారు. వాస్తవానికి మిమ్మల్ని మీరే ప్రేమించుకోవట్లేదండి. ఇతరులని ప్రేమిస్తారు. సరే, లేదండి నేను మా భర్తని ప్రేమిస్తున్నాను. లేదు నా భార్యని నేను ప్రేమిస్తున్నాను. లేదు నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు. మరి నేను చెప్తాను కొన్ని విషయాలు గమనించండి. మిమ్మల్ని మీరే గమనించుకోండి. మీ భర్తని మీరు ఎన్ని సార్లు పొగుడుతున్నారు రోజుకి? మీ భార్యని మీరు ఎన్ని సార్లు ప్రశంసిస్తున్నారు రోజుకి? మీ పిల్లల్ని మీరు ఎన్ని సార్లు రోజుకి ప్రశంసిస్తున్నారు? అదేంటండి ప్రశంసించడం ఏంటి అంటారా? సరే వదిలేయండి. ఎన్ని సార్లు మీ భర్తని మీరు తప్పుపడుతున్నారు రోజులో? ఎన్ని సార్లు మీ భార్యని మీరు తప్పుపడుతున్నారు రోజులో? ఎన్ని సార్లు మీరు పిల్లల్ని మీరు తప్పుపడుతున్నారు రోజులో? ప్రేమించితే తప్పుపడతారండి? ప్రేమిస్తే నిజంగా పిల్లల్ని గాని, భర్తని గాని, భార్యని గాని తప్పు పడతారా అండి? ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ తప్పు పట్టరండి. అర్థం చేసుకుంటారు. తప్పు పట్టరు. అర్థం చేసుకుంటారు. మరందరూ చేస్తున్నదేంటి? 1 కాదు, 2 కాదు. కనీసం ప్రతిరోజు 3 తప్పులెంచుతారు. ప్రేమెక్కడుందండి? ఇక నుంచి మీరు ప్రశంసించడం అలవాటు చేసుకోండి. ఈరోజు నీ చీర బాగుందని మీ ఆవిడకి చెప్పండి. ఈరోజు నువ్వు చేసే వంట బాగుందని చెప్పండి. మీ ఆయనకి చెప్పండి. ఈరోజు మీరు డ్రెస్ బావుందండి. ఈరోజు మీరు చూడ్డానికి అందంగా ఉన్నారండి. ప్రేమగా 2 మాటలు చెప్పుకోలేకపోతే నూరేళ్ల జీవితానికి ఏంటండి అర్థం?
ప్రేమగా 2 మాటలు మనం చెప్పలేకపోతే మన భర్తతో, మన భార్యతో, మన పిల్లలతో మనం జీవిస్తున్నట్టా? మనం వాళ్ళని ప్రేమిస్తున్నట్టా? మీరే ఆలోచించండి. ప్రతిరోజు కనీసం 3 సార్లైనా ప్రశంసించండి. నేను పొగడమనట్లేదండి. పొగడ్తంటే పని జరగడం కోసం మాట్లాడే మాటలు. ప్రశంసంటే హృదయపూర్వకంగా వాళ్ళని ప్రశంసించడం. వాళ్ళ లోపల మంచి విషయాన్ని ఎత్తి చూపడం. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రశంసిస్తున్నారండి? ఎంతసేపు తిడుతూ ఉంటారు. అది సరిగ్గా చేయట్లేదు, ఇది సరిగ్గా చేయట్లేదు అని. భర్త భార్యని, భార్య భర్తని ఇలాగే అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని తప్పుపడుతూనే ఉంటారు. భర్త భార్యను తప్పుపడితే భార్య ఏం చేస్తుందండి? భార్య అవకాశం కోసం చూస్తుంది. భార్యకి అవకాశం రాగానే భార్య గూడా భర్తను తప్పుపడుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని తప్పుపడితే పిల్లలేం చేస్తారు? పిల్లలు గూడా అవకాశం కోసం చూసి తల్లిదండ్రులను తప్పుపడతారు. భార్య భర్తని ప్రశంసిస్తే భార్య ఏం చేస్తుందండి? భార్య గూడా అవకాశం కోసం చూసి భర్తను ప్రశంసిస్తుంది. తండ్రి పిల్లల్ని ప్రశంసిస్తే గనక పిల్లలేం చేస్తారండి? పిల్లలు గూడా తండ్రిని ప్రశంసించడానికి అవకాశం లభిస్తే ఉపయోగించుకుంటారు. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? మనం ఎలా జీవిస్తున్నాం? గమనించండి. తర్వాత మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదని చెప్పాను గదా! మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఇతరులను ఎలా ప్రేమిస్తారు? మిమ్మల్ని మీరెందుకు ప్రేమించుకోవట్లేదు? దానికి కారణం ఏంటో చెప్తాను. వినండి. మీకు చెప్పినట్టుగానే భర్తను భార్య తప్పుపడతా ఉంటుంది. రోజుకు 2 సార్లు, 3 సార్లు. భార్య భర్తను తప్పుపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు పిల్లలు తప్పుపడుతూ ఉంటారు. మీరు నిజంగా ప్రేమిస్తే గనక మీ భర్తని లేదా భార్యని ప్రశంసించాలండి. మీ పిల్లల్ని ప్రశంసించాలి. వందేళ్ల జీవితమండి. ఎంతసేపు తప్పులెంచుకుంటూ జీవిస్తూ ఉంటే మీరు ఆనందంగా జీవించలేరు. యాంత్రికంగా అయితుంది మీ జీవితం. యాంత్రికమైపోతుంది. ప్రేమనేది మీ లోపల ఉండదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. దాంతో పాటు మీ అందరిని ప్రేమించాలి. మీ నిజంగా మీరు ప్రేమిస్తే గనక మీ వాళ్ళని తప్పకుండా మీరు ప్రశంసిస్తారు. కంప్లెయింట్ ఇవ్వడానికి బదులు, తప్పు పట్టడానికి బదులు ప్రశంసిస్తారు. చిన్న చిన్న వాటికి ప్రేమతో ప్రశంసిస్తారు. చాలామంది ఈరోజు ఈ పని చేయలేకపోయానని చెప్పి బాధపడుతూ ఉంటారు. అది సెల్ఫ్ లవ్ బ్లాక్. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడంలో అదొక బ్లాక్. తర్వాత మీకిష్టం లేని పని చేస్తూ ఉంటే, మీకిష్టం లేని ఉద్యోగం చేసినా, లేక మీకిష్టం లేని పని చేసినా గూడా అదొక బ్లాక్‌గా తయారైపోతది. అయితే ఒక్కరోజు మనం ఒక పని జరగలేదని బ్లాక్ ఏర్పడితే, వారానికి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? నెలకెన్ని బ్లాక్స్ ఉన్నాయి? సంవత్సరానికి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఇలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎన్నో బ్లాక్స్ తయారు చేసుకుంటున్నారు. తర్వాత ఎప్పుడో ఏదో తప్పు చేసుంటారు. ఆ తప్పుని పదే పదే గుర్తు చేసుకుంటూ, నేను అలా చేసుండకూడదు, నేను అలా చేసుండకూడదని బాధపడుతూ ఉంటారు. అది కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఒక బ్లాక్ తయారు చేస్తుంది. జీవితంలో అనుకున్నవి సాధించలేదనుకోండి, ఆలస్యం అయిపోయిందనుకోండి, అది కూడా ఒక బ్లాక్. ఈ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదనుకోండి, దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నారంటే అది ఒక బ్లాక్. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలనంటే, మీరు మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీ లోపల ఉన్నదే బయట జరుగుతుందండి. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు కాబట్టి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలంటే ఏం చేయాలండి? అద్దం ప్రక్రియ చేయాలి. గుడ్ ఈవెనింగ్ సార్. ఒక 2 నిమిషాలు మీరు ఒక 30 సెకండ్స్ లైన్‌లో ఉండండి. నేను అద్దం ప్రక్రియ ఎలా చేయాలో ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. మాస్టర్స్ అద్దాన్ని చూసారు గదా!
ఇంత సైజ్ అద్దం, అరచెయ్యి సైజ్ అద్దం తీసుకోండి. తీసుకొని ఇలా దగ్గరగా పెట్టుకోండి. మీ ముక్కు కూడా కనిపించినంత దగ్గరగా పెట్టుకోండి. పెట్టుకొని మీకు మీరు చెప్పుకోవాలండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆనందంగా, ప్రశాంతంగా చెప్పుకోవాలండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతిరోజు 5 నిమిషాలు చెప్పుకోవాలండి. తర్వాత దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. బాధగా, ప్రశాంతంగా 5 నిమిషాలు చెప్పుకోవాలండి. ఎప్పుడైతే మీరు ఈ ప్రక్రియ చేస్తూ ఉంటారో, మీ లోపల ఉన్న బాధ, జన్మల నుంచి ఉన్న బాధ, సంవత్సరాల తరబడి ఉన్న బాధ పూర్తిగా తొలగిపోతుంది. మూలాలతో సహా తొలగిపోతుంది. మీకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక ఆవిడ ఈ ప్రక్రియ చేసి, తన వయసు సనత్ నగర్‌లో ఉంటుంది. తన పేరు నళిని. ఈ ప్రక్రియ చేసి తన వయసు దాదాపు 6 సంవత్సరాలు తగ్గించుకుంది. చూడ్డానికి అంత యవ్వనంగా తయారైంది. ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. యాంగ్జైటీతో ఉన్నాడు. ఎన్నో డాక్టర్‌లను కలిసాడు. ఎంతో చేశాడు. నా ద్వారా ఈ ప్రక్రియ విన్నాక 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య తొలగిపోయింది. ఒక ఆవిడ 30 సంవత్సరాల నుంచి భయపడుతుంది. భయంగా జీవిస్తోంది. ఈ ప్రక్రియ చేశాక తను మారిపోయింది. తను ఆనందంగా ఉంది. ఆనందానికి అర్థమైపోయింది. ఎవరైతే 30 సంవత్సరాల నుంచి సమస్య ఎదుర్కొని ఈ ప్రక్రియ చేసి బయటపడ్డాడో, తనకు చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వల్ల జ్వరం వచ్చేసింది. ఏంటా చుట్టూ జరుగుతున్న పరిస్థితులంటే, తన పట్ల అందరూ ప్రేమను చూపిస్తున్నారు. అంతకుముందుకు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, పలకరించేవాళ్ళు కాదు, ప్రేమను చూపించేవారు కాదు. అలాంటిది ఒకరోజు తను తన అబ్బాయితో క్రికెట్ ఆడడానికి ఎళ్తే గనక, అబ్బాయిని క్రికెట్ ఆడడానికి తీసుకెళ్ళాడు. తన వయసు 55 సంవత్సరాలు. అక్కడ వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే, ఈ మధ్యనే పెళ్లయిన ఆవిడ, వాళ్ళ భర్త అక్కడున్నాడు. భర్తనక్కడ వదిలేసి, అంటే ఆ పక్కనున్నాడు. 1 మినిట్ మాస్టర్స్. తనొచ్చి, భర్త అక్కడ పక్కనే ఉన్నాడు. తనొచ్చి మాట్లాడుతోంది ఇతనితో. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, 40 నిమిషాలు గడిచిపోయింది. ఈయనకు లోపల నుంచి ఆనందం వేస్తుంది. అదేంటి, నాతో ఎవరు మాట్లాడే వాళ్ళే కాదు. అసలు ఈవిడ ఇంతసేపు మాట్లాడుతుందని చెప్పి ఆనందం వేసింది. అలా చుట్టూ ఉన్న పరిస్థితులకి అందరూ తన మీద ప్రేమ చూపించడానికి తను తట్టుకోలేక తనకు జ్వరం వచ్చేసింది. మనం చిన్నప్పటి నుంచి నేర్పించాం కదండీ పిల్లలకి, ఆనందం వచ్చినా తట్టుకోవద్దు, బాధ వచ్చినా తట్టుకోవద్దని. అందుకే తనకు ఆనందం ఎక్కువైపోయి జ్వరం వచ్చేసింది. అంతగా ఈ అద్దం ప్రక్రియ మీ లోపల మార్పు తీసుకొస్తుంది. కానీ అంత సులభం కాదండి అద్దం ప్రక్రియ మొదలుపెట్టడం. తెలిసినా కూడా సంవత్సరం పాటు మొదలుపెట్టలేరు కొంతమంది. తెలిసినా కూడా కొంతమంది 6 నెలలు, కొంతమందికి నెలలో టైం పడుతుంది. కొంతమంది అద్దం తీసుకుంటారు, పట్టుకుంటారు, చెప్పలేరు. ఒకావిడ తరంగిణి అని ఒకావిడ ఈ మధ్యే ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. దయచేసి నన్ను క్షమించు అని చెప్పుకోవడం చేయడానికి ప్రయత్నం చేసింది. దానికన్నా ముందు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే అసలు చెప్పలేకపోయింది తను. అర నిమిషం కూడా తను చూసుకోలేకపోయింది. దయచేసి నన్ను క్షమించు అని చెప్పుకోవడం స్టార్ట్ చేయగానే 15 నిమిషాలు తను చెప్పుకుంటూ పోయింది. తను ఎవరెవరినైతే క్షమించాలో అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి. అంటే తను వాళ్ళందరిని క్షమించకుండా వాళ్ళందరి మీద కోపం పెంచుకుంది. వాళ్ళందరిని క్షమించు అని చెప్పి తన అంతరాత్మ లోపల నుంచి చెప్తుంది. క్షమించు అనే పదం నెగెటివ్ పదం కాదండి. క్షమిస్తే మనం ప్రశాంతంగా ఉంటాం ఎవరినైనా సరే. ఎవరి మీద కోపం, ద్వేషం పెంచుకున్నా దానివల్ల కాలిపోయేది మనమే. నష్టపోయేది మనమే. వారు బాగానే ఉంటారు. అది మోస్తూ మనం ఇబ్బంది పడతాం. ఎప్పుడైతే మనం క్షమిస్తామో మనం ప్రశాంతంగా మారిపోతాం. మన మనసు తేలికైపోతుంది. మాస్టర్స్, ఈ ప్రక్రియ కనీసం సంవత్సరం పాటు చేయాలండి.
మీ లోపల జన్మ జన్మల నుంచి ఉన్న బ్లాక్స్ అన్ని విడుదల కావాలనంటే ఈ ప్రక్రియ మీకు కావాలనంటే అర్థం కాకపోతే గనక మీరు రిక్వెస్ట్ పెట్టండి. రికార్డ్ చేసి పంపిస్తాను ఎలా చేయాలో కూడా. ఎందుకంటే మనకు క్లాస్ సమయం ఎక్కువగా ఉండదు కాబట్టి అంత మరీ పదే పదే చెప్పలేము. మీరు కనుక ఈ అద్దం ప్రక్రియ ప్రతిరోజు చేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం తప్ప ఇంకేమి చేయలేరండి. ఎలాంటి వాళ్ళైనా సరే మిమ్మల్ని ప్రేమించాల్సిందే. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకింక. దీంతో పాటు నిత్య యవ్వనం గూడా ప్రాప్తిస్తుందండి. మీ వయసు గూడా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో మీరు ఆనందంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉంటే మీ మొహంలో నిత్య యవ్వనం ఉంటుంది. ఇది బాంధవ్యాల రహస్యం. మన బాంధవ్యాలు సరిగ్గా ఉండాలంటే ఎదుటి వారిలో మనం మంచిని మాత్రమే చూడాలి. తప్పుల్ని ఎంచకూడదు. ఎదుటి వారిలో ఉన్న మంచి గుణాల్ని మాత్రమే మనం చూడాలి. లోపాలు లేకుండా ఈ భూమి మీద ఎవరు ఉండరండి. ప్రతి భార్యాభర్తల మధ్యల లోపాలుంటాయి. ఆ లోపాల్ని మనం సరిచేయలేం. వాటిని అర్థం చేసుకొని ముందుకెళ్ళడం తప్ప, వాటిని పట్టుకొని మనం మార్చాలని ప్రయత్నం చేయకూడదు. దానివల్ల మీ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది లేదా దూరమవుతుంది. అర్థం చేసుకుంటేనే బంధం నిలబడుతుంది. ఆరోగ్య రహస్యం. ఆరోగ్య రహస్యం గురించి చెప్పాలనంటే చాలామంది తమ జీవితంలో ఏదో చిన్న అనారోగ్యం వస్తే దాని గురించి పదే పదే ఆలోచిస్తూ కోతికి పుండు కుట్టిన పుండయితే ఎలా ఉంటుంది కోతికి? పదే పదే గోక్కుంటూ ఉంటుంది. దాన్ని పెద్ద చేసుకుంటుంది. మనిషి గూడా అలాగే పెద్ద చేసుకుంటాడు. ఎలా? తన ఆలోచనల ద్వారా చేసుకుంటాడు. ఎంతసేపు ఆ చిన్న గాయాన్ని, చిన్న అనారోగ్యాన్ని అది పెద్ద అనారోగ్యం కావచ్చు. అది ఆ సమస్య కావచ్చు, ఈ సమస్య కావచ్చు అని పదే పదే, పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సృష్టి ఏం చెప్తుందండి? ఓహో! ఇతనికి అనారోగ్యం అంటే ఇష్టమేమో అని చెప్పి ఆ అనారోగ్యాన్ని తన జీవితంలోకి తీసుకొచ్చేలాగా చేస్తుంది. వచ్చేస్తుంది అది. పదే పదే మీరు దేని మీదైతే దృష్టి పెట్టి ఆలోచిస్తూ ఉంటారో అది మీ జీవితంలోకొస్తుంది. అది ఆనందమైన, అనారోగ్యమైన, ఐశ్వర్యమైన, ఇంకేదైనా. మీరు దేని గురించైతే పదే పదే ఆలోచిస్తున్నారో అది మీకు కావాలని అడిగినట్టే. కాబట్టి మీ ఆలోచనలను సరిచేసుకోండి. మీ ఆలోచనలు సరిచేసుకోవాలి. మీ ఆలోచనలు తగ్గాలనంటే మీరు ధ్యానం చేయాలి. రోజు ఉదయం 7 గంటల నుంచి 7:40 వరకు ధ్యానం క్లాస్ జరుగుతుంది. రాత్రి 8 నుంచి 8:40 నిమిషాల వరకు ధ్యానం క్లాస్ జరుగుతుంది. కేవలం 15 నిమిషాలు మాత్రమే ధ్యానం ఉంటుంది. మిగతా సమయమంతా ధ్యానం ఎలా చేయాలో చెప్పడం, ధ్యాన అనుభవాలు పంచుకోవటం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు ధ్యానం క్లాస్‌లో జాయిన్ అవ్వచ్చు. దానికి కావాల్సిన లింక్ నేను పంపిస్తాను. నేను క్లాస్ చివర్లో నా నంబర్ టైప్ చేసి పంపిస్తాను. మీరు కావాలంటే క్లాస్‌లో జాయిన్ గావచ్చు. దాదాపు 30, 40 మంది రోజు జాయిన్ అవుతున్నారు క్లాస్‌లో. చాలా చాలా మార్పు చూస్తున్నారు వాళ్ళ జీవితంలో. చాలా ప్రశాంతంగా ఉందంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఉండాలంటే ఎప్పుడు గాని సంపూర్ణ ఆరోగ్యం గురించే ఆలోచించాలి. లేకున్నా కూడా మీరెప్పుడైతే ఉన్నట్టుగా దాన్ని భ్రమిస్తారో అది నిజమవుతుంది. మీకు కాస్త పాటి అనారోగ్యం ఉన్నా కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననే భావనతో ఉంటే గనక ప్రతిరోజు ఆనందంగా ఉంటూ ఆనందం గురించే ఆలోచిస్తూ ఉంటే, సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులైపోతారు. అయితే అది కష్టం కదా సార్ అంటున్నారు. అనుకోవచ్చు మీరు. అది కష్టమే. అందుకోసం మీరు ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోండి. నేను చెప్పినట్టుగా ఆనందానికి సంబంధించిన పాటలు ఎప్పుడైతే మీరు వింటూ ఉంటారో, అవి పాడుతూ ఉంటారో, చిన్న పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారో, మీరు ఆనందంగా ఉంటారు. ఆ లిస్ట్ కావాలంటే నేను పంపిస్తాను. వాట్సాప్‌లో మీరు నాకు రిక్వెస్ట్ పెట్టండి. నేను మీకు పంపిస్తాను. అలాగే
ధ్యానం క్లాస్‌లో ఉచితంగా జరిగే ధ్యానం క్లాస్‌లో చేరాలనుకుంటే కూడా రిక్వెస్ట్ పెట్టండి వాట్సాప్‌లో. నేను మీకు లింక్ పంపిస్తాను. ఒక ఆవిడకి క్యాన్సర్ వచ్చిందండి. అయితే డాక్టర్ దగ్గరికెళ్తే ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు. తన లోపల నుంచి తనొక అంతర్వాణి చెప్తుంది. తను ధ్యానం చేసేది. తను ధ్యానం చేయటం వల్ల కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించింది. ఈ సమస్య ఎందుకు ఆపరేషన్ లేకుండా నయం చేసుకోవచ్చేమో అని లోపల నుంచి ఒక ఆలోచనొచ్చింది. సరే మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పి తనేం చేసిందనంటే 3 నెలలు ఏకధాటిగా ఆనందంగా ఉండడం అలవాటు చేసుకుంది. ప్రతిరోజు 'చార్లీ చాప్లిన్' వీడియోస్ చూడటం, హెల్తీ జోక్స్ ఏవైతే ఆరోగ్య ఆరోగ్యకరమైన జోక్స్ ఉంటాయో అవి చూసేది. 'జబర్దస్త్‌లో' చాలా మటుకు ఆరోగ్యకరమైన హాస్యం కాదండి అది. దాన్ని చూడమని నేను ఎంకరేజ్ చేయను. ఆరోగ్యకరమైన హాస్యాన్ని చూస్తూ ఉండేది. ప్రతిరోజు ఇంట్లో వాళ్ళతో ఆనందంగా గడిపేది. ఎంతసేపు సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించేది. నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని అయినందుకు సృష్టికి కృతజ్ఞతలు అని అనుకునేది. అలా ప్రతిరోజు అనుకునేది. 3 నెలల తర్వాత తను డాక్టర్ దగ్గరికెళ్లి చెకప్ చేసుకుంటే డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతురాలైపోయారు. మీకు ఏ అనారోగ్యం లేదు అని. డాక్టర్ అడిగాడు, "ఇదెలా సాధించారు మీరు" అని. తను చెప్పింది, "నేను ధ్యానం చేస్తూ ఈ ప్రక్రియలన్నీ చేశానని." డాక్టర్ నమ్మలేకపోయాడు. "అదేంటి? దీంతో ఇది సాధ్యమా?" అని. మాస్టర్స్, మిత్రులారా, ఇదే కాదు ఇంకా ఎన్నో సాధ్యం. ఒకాయనకు కళ్ళద్దాలొచ్చాయి. కళ్ళద్దాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రహస్యం సబ్జెక్ట్ విన్నాడో, బుక్ చదివాడో, తను దీన్ని అప్లై చేశాడు. ఈ రహస్యం సబ్జెక్ట్‌ని అప్లై చేశాడు. అప్లై చేసి తననుకున్నాడు ఒక్క రోజులో తనకు కళ్ళద్దాలు పోతాయని చెప్పి. కానీ 3 రోజులు పట్టింది. 3 రోజుల తర్వాత తనకు కంటి చూపు కళ్ళద్దాలు లేకుండానే చక్కగా కనిపించడం జరిగింది. అదెలా సాధ్యమైంది? ఈ ప్రక్రియను తను నమ్మాడు. ఆ ప్రక్రియ ఏంటో మీకు ముందు ముందు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రక్రియను తను నమ్మాడు. ఆచరించాడు. మీరు ఎంత బలంగా నమ్మితే అంత తొందరగా అది జరుగుతుంది. ఒక విషయం మీ జీవితంలో మీరు కావాలనుకుంటే గనక మొదట అది సాధ్యమని మీరు నమ్మాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఒక అద్భుతమైన ప్రక్రియ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఊహాశక్తి. ఆవిడ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఊహ చేసేది. తను సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనట్టుగా, తను డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు తన అనారోగ్యం తొలగిపోయినట్టుగా, డాక్టర్ కన్ఫర్మ్ చేసినట్టుగా ఊహించేది ప్రతిరోజు. ఆనందాన్ని వ్యక్తం చేసేది. అది ఇప్పుడే ఈ క్షణమే జరుగుతున్నట్టుగా ఊహ చేసేది. ఈ భూమి మీద జరిగిన ప్రతి సృష్టికి కారణం వారి యొక్క ఊహాశక్తి. గ్రహాం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. రూపం లేని దానికి రూపం తీసుకొచ్చాడు. అదెలా సాధ్యమైందండి? తను నమ్మాడు. తను ఊహించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. తను నమ్మాడు అది సాధ్యమని. అది దాని రూపాన్ని ఊహించాడు. మనం బిల్డింగ్ కడతాం. బిల్డింగ్ కట్టడానికి ముందు ప్లాన్ గీస్తామండి. ప్లాన్ గీసినట్టుగానే బిల్డింగ్ కడతాం. ఇంత ముందుకు టేబుల్ ఫ్యాన్ ఉండేది. తర్వాత సీలింగ్ ఫ్యాన్ వచ్చింది. తర్వాత ఏసీ వచ్చింది. ఇదంతా వాళ్ళు ముందే ఊహించారు. అవసరం సృష్టికి తల్లి అంటారు. అవసరం ద్వారా పుట్టినవి ఇవన్నీ. ఎప్పుడైతే మీరు ఊహ చేస్తారో మీ జీవితంలో ఏది కావాలంటే అది మీరు సృష్టించగలుగుతారు. ఈ ఊహా ప్రక్రియను, కృతజ్ఞత ప్రక్రియను ఉపయోగించి నా క్లాస్ విన్న ఒకతను నెల రోజుల్లో తను ఉద్యోగాన్ని సంపాదించాడు. అంతకుముందు ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అన్ని ప్రయత్నాలు చేశాడు. తనకు లభించలేదు. ధ్యానంలోకొచ్చాడు. ధ్యానంలోకొచ్చాక
3 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాడు. ఆ 3 నెలల తర్వాత నా ద్వారా చెప్పబడిన క్లాస్ కుక్కట్పల్లిలో విన్నాడు. విన్నాక ఆ ప్రక్రియ మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన నెల రోజుల్లో టీసీఎస్‌లో 7,00,000 ప్యాకేజ్‌తో ఉద్యోగం సంపాదించాడు. సాఫ్ట్‌వేర్ జాబ్. మీరు కూడా ఇది సాధించగలరు. ఎప్పుడైతే ప్రతిరోజు ఈ ప్రక్రియ మీరు చేస్తారో, ఒక్కరోజు కూడా వదలకుండా సాధించేంత వరకు మీరు కూడా సాధించగలుగుతారు. మరి ఎలా ఊహ చేయాలి? ఎప్పుడు ఊహ చేయాలి? మీరు రాత్రి పడుకునే ముందు ఊహ చేయాలండి. ఇంకో 5 నిమిషాల్లో మీరు నిద్రపోతారనంగా ఊహ చేయాలి. ఆ ఊహ ఎలా ఉండాలంటే అంతిమ ఫలితాన్ని మాత్రమే ఊహించాలి. ఉదాహరణకి మీకు ఇల్లు కావాలనుకోండి. అప్పుడు మీరు ఇల్లు కొన్నారు, ఫంక్షన్ జరుగుతుంది. మీ భార్యతో కలిసి ఫంక్షన్‌కెళ్తున్నారు. బంధువులంతా ఎలా స్పందిస్తున్నారు? మీరెంత ఆనందంగా ఉన్నారు? ఈ క్షణమే అది జరిగితే మీరెంత ఆనందంగా ఉంటారో అంత ఆనందాన్ని వ్యక్తం చేయండి. ప్రతిరోజు ఈ ప్రక్రియ చేస్తూ ఉండండి. మీరనుకున్నది సాధించేంత వరకు. మరి దీనికి ఎంత సమయం పడుతుంది అనంటే, కాలం అనేది మనసు చేసే మాయ అండి. మనం ₹1,00,00,000 అడిగితే సంవత్సరం టైం పడుతుంది. 10,000 అడిగితే నెల రోజులు టైం పడుతుంది. అనేది మీ నమ్మక వ్యవస్థ. సృష్టికి కాలం అనేది ఏమీ లేదు. సృష్టికి ₹1,00,00,000 ఒకటే, ₹10 ఒక్కటే. అది మీకు ఇవ్వడానికి సృష్టి అంటే భగవంతుడు. సృష్టి మీకది ఇవ్వడానికి అంతే సమయం పడుతుంది. కానీ మీరది నమ్మాలి. అది సాధ్యమని మీరు నమ్మాలి. ఎప్పుడైతే మీరు నమ్ముతారో అది మీ జీవితంలోకొస్తుంది. నేను ఈ రహస్యాన్ని అప్లై చేసి నేను ఐసిఐసిఐ బ్యాంక్‌లో పనిచేస్తున్నప్పుడు చాలా సక్సెస్ చూశాను. దాని తర్వాత దీన్ని నేను ఎడిల్‌వైస్‌లో ఉన్నప్పుడు అప్లై చేశాను. దాని తర్వాత నేనింకా అప్లై చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. కానీ నేను సంతోష్ నగర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు నాకు ఎప్పుడైతే ఈ రహస్యం అప్లై చేశానో, రహస్యం గురించి విని ఆచరించానో, నాకు లోపల నుంచి వాయిస్ చెప్పింది. ఇక నుంచి ఈ బ్రాంచ్ నుంచి షిఫ్ట్ అయిపోతాను. ఐసీఐసీఐ బ్యాంక్ సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్‌కెళ్తున్నాను. అక్కడ నాకంతా విజయమే దక్కుతుంది అని చెప్పి నాకు లోపల నుంచి ఒక వాయిస్ చెప్పింది. అప్పటికి నేను ధ్యానం కూడా చేస్తున్నాను. అయితే అక్కడున్న నా ఫ్రెండ్స్‌కందరికీ చెప్పాను నేను. నేను కొద్ది రోజుల్లో ఈ బ్రాంచ్ షిఫ్ట్ అవుతున్నాను. అక్కడి నుంచి నాకంతా విజయమే లభిస్తుంది అని. అనుకున్నట్టుగానే 4, 5 రోజుల్లో నేను వేరే బ్రాంచ్ షిఫ్ట్ అయిపోయాను. అక్కడి నుంచి నేను తిరిగి చూసుకోలేదు. చాలా సాధించాను. చాలా అవార్డ్స్ వచ్చాయి. కొన్ని అవార్డ్స్ వచ్చాయి. కొన్ని రికగ్నిషన్స్ వచ్చాయి. థాయిలాండ్‌కెళ్ళడం, గోవాకెళ్ళడం కంపెనీ తరఫు నుంచి జరిగింది. అవెప్పటికీ గుర్తుంచుకునే తీపి జ్ఞాపకాలు. రహస్యం నేను అప్లై చేశాను కాబట్టే అది సాధ్యమైంది. మాస్టర్స్ మీరు కూడా రహస్యాన్ని అప్లై చేయండి. ఎప్పుడు ఏ సందేహం ఉన్నా సరే మీరు నన్నడగొచ్చు. అదెలా అప్లై చేయాలో మీకు చెప్తాను నేను. తరువాత ఆశీర్వాదం. మరి ఈ ఊహా ప్రక్రియ రాత్రి మాత్రమే ఎందుకు చేయాలి? మిగతా సమయాల్లో ఎందుకు చేయకూడదనంటే, మీ మనసు మీకు అడ్డు చెప్పదు మిగతా సమయాల్లో. రాత్రి అయితే గనక అడ్డు చెప్పదు. మిగతా సమయాల్లో అడ్డు చెబుతుంది. రాత్రి పూట మనసు నిద్రిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మీరెప్పుడైతే ఊహ ప్రక్రియ చేస్తూ ఉంటారో, ఇది సాధ్యమే అని చెప్పి ఒక నమ్మకం వస్తుంది మీకు. మిగతా సమయాల్లో చేస్తూ ఉంటే మీ మనసు అడ్డు చెప్తూ ఉంటుంది. ఊహతో ఇవన్నీ జరగడం ఏంటి? అంతా జోకులేస్తున్నావు నువ్వు అని చెప్పి మీకు లోపల నుంచి వాయిస్ మీకు చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని చేయనివ్వదు. ప్రతిరోజు ఒక్కరోజు గూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు చేయండి. మీరనుకున్నది సాధిస్తారు. ఇంకా కొన్ని ఉదాహరణలు గూడా చెప్తాను. ముందు ముందు మనం క్లాస్‌లో ముందుకెళ్తూ ఉంటే మీకు అర్థమవుతాయి. ఆ ఉదాహరణలేంటియో.
ఆశీర్వాద శక్తి. మీకు ఎవరైనా అనుకూలంగా లేకపోతే గనక వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వండి. వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోతారు. అదేంటి సార్, మమ్మల్ని బాధపెట్టిన వారిని మేము మాట్లాడడానికి కూడా ఇష్టపడడానికి మేము మాట్లాడడానికి కూడా వాళ్ళతో ఇష్టపడం. అలాంటిది వాళ్ళకెలా మేము బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనంటే, వాళ్ళు మీతో ప్రేమగా ఉండాలంటే మీరు ఆశీర్వాదం ఇవ్వాలండి. లేదా మీతో ఎవరైనా మాట్లాడట్లేదు అనుకోండి, వాళ్ళకు మీరు ఆశీర్వాదం ఇస్తే గనక సోల్ లెవెల్‌లో ఆ ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. మరి ఆశీర్వాదం ఎలా ఇవ్వాలి? వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళకు ఈ క్షణం నుంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అనుకోవాలండి. మీ అందరికి నేనొకసారి ఆశీర్వాదం ఇస్తాను. స్వీకరించండి. ఈ క్షణం నుంచి మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సమతుల్య సంబంధ బాంధవ్యాలు సిద్ధించి ఆనందంగా జీవించాలి. ఈ క్షణం నుంచి మీరంతా కర్మచక్రం యొక్క జ్ఞానం తెలుసుకొని కర్మచక్రం నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఈ క్షణంలో జీవిస్తూ నిష్కామ కర్మ చేయాలి. మీరంతా ఆధ్యాత్మికతలోకి వచ్చి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి. మీరంతా ప్రతి క్షణం ఆనందంగా జీవించాలి. మీరు భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఏదైతే మీ జీవితంలో కావాలనుకుంటున్నారో అది మీకు లభించాలి. దానికి సంబంధించిన దారులన్నీ మీకు తెరుచుకోవాలి. దానికి మీరేం చేయాల్సి ఉందో ఆ పని చేయడానికి ఆ భగవంతుడు మీకు దారి చూపాలి. మాస్టర్స్, ఎవరినైనా ప్రశంసించాలనంటే, ఎవరినైనా ఆశీర్వదించాలంటే మీ లోపల ఎంతో ప్రేమ ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. మీరెప్పుడైతే ఎదుటి వారిని ఆశీర్వదిస్తారో వాళ్ళ నుంచి మీకు ప్రేమ లభిస్తుంది. మీరు వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని అనాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పేరు చెప్పుకొని హృదయపూర్వకంగా చెప్పొచ్చు. సింపుల్‌గా. ఈ క్షణం నుంచి వాళ్ళకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని. సృష్టి యొక్క రహస్యం ఏంటండి? మీరు ఏదిస్తే అది తిరిగొస్తుంది. మీరు ఏదిస్తే అది తిరిగొస్తుంది. ఆశీర్వాద రూపంలో మీరేమిస్తున్నారండి? ప్రేమనిస్తున్నారు. కాబట్టి ప్రేమ తిరిగొస్తుంది. దాదాపు 15, 20 మంది అందరూ థాంక్ యూ మాస్టర్ అని చెప్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ వినగానే. ఎలాంటి వాళ్ళైనా సరే మీకు అనుకూలంగా మారిపోతారండి. ఎన్నో సంవత్సరాల నుంచి మీతో మాట్లాడిన వాళ్ళైనా సరే మీతో మాట్లాడతారు. మీరెప్పుడైతే ఈ ఆశీర్వాద ప్రక్రియ ఉపయోగిస్తారో. ఎవరికైనా పెళ్లి కావాల్సిందనుకోండి, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించొచ్చు. పేరు తలుచుకొని. ఎవరికైనా సొంత ఇల్లు గురించి ఆలోచిస్తున్నారనుకోండి, శీఘ్రమే సొంత ఇల్లు ప్రాప్తిరస్తు అని మీరు దీవించొచ్చు. ఎవరికైనా కొత్త కారు గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు కావాలనుకుంటున్నారనుకోండి, శీఘ్రమే సొంత కారు ప్రాప్తిరస్తు అని చెప్పొచ్చు. అలా వాళ్ళకేది కావాలో దాని గురించి మీరు ఆశీర్వదించొచ్చు ప్రేమగా. ఎప్పుడైతే మీరు ఆశీర్వదిస్తారో, ఉన్న వాటికి కృతజ్ఞత చెప్తారో, మీ హృదయ చక్రం యాక్టివేట్ అవుతుంది. హృదయ చక్రం యాక్టివేట్ అయితే గనక మీరు చాలా ఆనందంగా ఉంటారు. మనసు మాయలో పడిపోకుండా, ప్రతిదానికి భయపడకుండా ఉంటారు. ఆనందంగా ఉంటారు చిన్నపిల్లల్లాగా. అలాగే మీ జీవితంలో మీరేదైనా కావాలనుకుంటే గనక ఇంకొక ప్రక్రియ కూడా మీరు చేయొచ్చు. అదేంటంటే రాత్రి పడుకునే ముందు మీరు అంటే బెడ్ మీదకెళ్తారు. బెడ్ మీదకెళ్ళడానికి ముందే మీరు ఒక రూ. 1,00,00,000 టార్గెట్ చేశారనుకోండి. రూ. 1,00,00,000 కావాలనుకున్నారు మీ జీవితంలో. అవి అందితే మీరెంత ఆనందంగా ఉన్నారు. అవి దేనికోసం ఖర్చు పెడుతున్నారు. అదంతా మీ క్లోజ్ ఫ్రెండ్‌తో మాట్లాడడం చేయండి. ఎవరికైతే ఈ సబ్జెక్టు తెలుసో వారికి ఫోన్ చేయండి. వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు ఇందులో చాలామంది తెలిసిన వాళ్ళే ఉండుంటారు. తెలిసిన వాళ్ళే ఉంటే గనక ఒకరికొకరు రాత్రి పడుకునే ముందు నేనిది సాధించాను. అదెలా ఉండాలనంటే ఇలా చెప్పాలి. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, గ్రహించండి. నాకు రూ. 1,00,00,000 లభించాయి. నాకు ఈరోజు రూ. 1,00,00,000 అందాయి. ఇంత ఆనందంగా చెప్పాలి.
నా ₹1,00,00,000తో నేను నాకు కావాల్సిన బట్టలు తీసుకుంటున్నాను, బంగారం తీసుకుంటున్నాను, ఇల్లు కొంటున్నాను, కారు కొంటున్నాను. కారు కొనుక్కున్నాను నేను. నేనెంతో ఆనందంగా ఉన్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నాను అని. మీరు రాత్రి ఊహ ప్రక్రియ పూర్తి చేశాగానే థాంక్ యూ యూనివర్స్ సృష్టికి కృతజ్ఞతలు అని ఒక ఆనంద భావోద్వేగాన్ని విడుదల చేయాలి. లేకపోతే అది ఫలించదు. మీరు ఊహిస్తున్నప్పుడు గూడా మీ ప్రతి కణం, ప్రతి నరం ఆ ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఆనందం ఆనంద అనుభూతిని పొందాలి. అది అప్పుడే మీరు తొందరగా సాధిస్తారు మీ జీవితంలో. మీ ఇంట్లో వాళ్ళనే కాదండి, బయటి వాళ్ళని గూడా ప్రశంసించడం అలవాటు చేసుకోండి. బయటి వాళ్ళని ఎలా ప్రశంసిస్తారంటే, నేను బయట ఎవరైనా ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిలు గాదు. అబ్బాయిలు కనిపిస్తే మగవాళ్ళు మంచి డ్రెస్ ఏసుకున్నారనుకోండి, మీ డ్రెస్ బాగుందని చెప్పేస్తాను. వాళ్ళు నాకు పరిచయం లేకున్నా పర్లేదు. మనం ప్రశంసిస్తున్నామనంటే కంగా ప్రేమిస్తున్నామని అర్థం. మనం భూమి మీద అందరిని ప్రేమించడానికి వచ్చామండి. ద్వేషించడానికి కాదు, తిట్టడానికి కాదు, కొట్టడానికి కాదు. మనం పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామండి చిన్న పిల్లల్ని.
మనం ఆశీర్వాదం ముగించేసాం. ఇంకో ప్రక్రియ చెప్పాను కదా! మీకు రాత్రిపూట పడుకునే ముందు మీ సన్నిహితులైన వారికి మీరు ఫోన్ చేసి మీ జీవితంలో మీరు కావాలనుకున్నది పొందినట్టుగా, అది మీకు లభించినట్టుగా వాళ్ళకి ఫోన్ చేసి ప్రేమతో మాట్లాడాలి వాళ్ళతో. మాట్లాడితే గనక అది ఇప్పుడే జరిగినట్టుగా, అది ప్రతిరోజు మీరు అలా మాట్లాడుతూ ఇలా ఊహ చేస్తే గనక తొందరగా మీరు అనుకున్నది మీ జీవితంలోకొస్తుంది. డబ్బు రహస్యం తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఇప్పుడు డబ్బు రహస్యం తెలుసుకుందాం మనం మాస్టర్స్. డబ్బు మనకెంత కావాలంటే అంత ఎలా పొందాలి? డబ్బెప్పుడు మన దగ్గర నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పులు వసూలు చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు డబ్బు రెట్టింపు మీ జీవితంలోకి పొంగి పొర్లాలంటే డబ్బు దానం చేయడం అలవాటు చేసుకోవాలండి. ఎంత దానం చేయాలనంటే రూపాయి దానం చేసినా పర్లేదు. మీరెంత ఇస్తున్నారో దానికి 10 రెట్లు మీకు తిరిగొస్తుంది. ఇంకో 20 నిమిషాల నుంచి అర్ధగంటలో క్లాస్ ముగుస్తుందండి. మీరు ఒక్క రూపాయి ఇస్తే రూ. 10 వస్తుంది. రూ. 10 ఇస్తే రూ. 100 వస్తుంది. మళ్ళీ మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో, దానం చేసినప్పుడు ఇలా అనుకోండి. దానం చేయగానే ఆనందం వస్తుంది. ఆనందం రాగానే నా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బున్నందుకు సృష్టికి కృతజ్ఞతలు. నా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బున్నందుకు సృష్టికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి. అలాగే నాకు ప్రతిరోజు డబ్బు అందుతున్నందుకు సృష్టికి కృతజ్ఞతలు అనుకోండి. ప్రతిరోజు నాకు డబ్బు అందుతున్నందుకు సృష్టికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి. అలాగే మీరు సంపాదించే జీతంలో మీరు కనుక 10% దానం ఇవ్వగలిగితే, డొనేషన్ ఇవ్వగలిగితే ఎవరికైనా పిరమిడ్ సొసైటీకి కానీ, లేదా అనాథాశ్రమం కానీ, ఇంకెవరికైనా మీరు దానం ఇవ్వగలిగితే గనక ప్రతి నెల వదలకుండా 6 నెలల నుంచి సంవత్సరం లోపు మీరు ప్రతి నెల ఇస్తే గనక మీ ఉద్యోగంలో జీతం రెట్టింపవుతుంది. కనీసం రెట్టింపవుతుంది. అందువల్ల డబ్బు దానం ఇవ్వడం అలవాటు చేసుకోండి. ప్రేమగా ఇవ్వాలండి. త్యాగం త్యాగం చేస్తున్నామనే మనసుతో ఇస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఏదో త్యాగం చేస్తున్నామని జెప్పి మన డబ్బుని తీసి దానం ఇస్తున్నామంటే దానివల్ల మీకు ఫలితం లభించదు. ప్రేమతో ఇవ్వాలి. ప్రేమతో ఇస్తేనే దానివల్ల మీకు ఫలితం లభిస్తుంది. తర్వాత డబ్బు ఖర్చు పెడుతున్న ప్రతిసారి కృతజ్ఞత చెప్పాలి డబ్బుకి. ఎందుకంటే డబ్బుంటేనే గదా మన అవసరాలు తీరుతున్నాయన్నీ. టికెట్ కొంటున్నామనుకోండి, టికెట్‌కి కృతజ్ఞత చెప్పాలి. డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి. టికెట్ కొనగలిగినందుకు. నువ్వున్నావు కాబట్టి నేను టికెట్ కొనగలిగాను. కిరాణా సామాను కొనడానికెళ్తున్నారు. అప్పుడు డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి. బైక్‌లో పెట్రోల్ పోయించుకుంటున్నారు. డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీరు డబ్బుతో ఏ వస్తువు కొన్నా, ఏ పని చేసినా సరే డబ్బుకి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. తరువాత మాస్టర్స్ ఇంకొక విషయం ఈ రోజంతా గూడా రాత్రి 11-12 మధ్యలో ధ్యానంలో కూర్చోవాలి. గంట సేపు ధ్యానం సమయం ఉంటుంది. మీరు గంట సేపు కూర్చోవచ్చు, లేదా 10 నిమిషాలు కూర్చోవచ్చు, లేదా 15 నిమిషాలు కూర్చోవచ్చు.
కనీసం సమయం మీరు ధ్యానంలో కూర్చోవడం వల్ల మీకు చాలా ఎనర్జీ వస్తుంది. మీ జీవితంలో జరిగే చాలా విషయాలకి పరిష్కారం లభిస్తుంది. ధ్యానం ఎలా చేయాలని తెలుసుకోవడం కోసం 8 గంటలకు ఇవాళ క్లాస్ ఉంటుంది. 8 గంటల క్లాసు మీరు అటెండ్ అవ్వాలనుకున్న వారు నాకు వాట్సాప్‌లో రిక్వెస్ట్ పెట్టండి. కొత్త వారికి ధ్యానం నేను మీకు పంపిస్తాను. లింక్ మీరు ధ్యానంలో జాయిన్ కావచ్చు. చాలామంది ధ్యానంలో జాయిన్ అవుతున్నారు. మంచి మంచి అనుభవాలు సంపాదిస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. మీరు కూడా జాయిన్ కావచ్చు. ఉచితంగానే ఈ క్లాస్ అంతా కూడా. మాస్టర్స్ మీకు జీతం రాగానే మొత్తం జీతాన్ని ఎత్తేసేయండి. వీలైతే అన్ని రకాల నోట్లు రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్లు, రూ. 500 నోట్లు, రూ. 2000 నోట్లు. అన్ని నోట్లు తీసుకొని ఇంట్లో పరిచేసుకొని మీరు వాటిని మీ ముందు పెట్టుకొని డబ్బుతో మాట్లాడండి. డబ్బు, నువ్వు నాతో ఉంటే ఎంతో ఆనందం. నువ్వు నాతో ఉండడం వల్లే నేను చక్కని బట్టలు కొనుక్కున్నాను. చక్కని ఇంట్లో ఉంటున్నాను. చక్కని వస్తువులు కొనుక్కున్నాను. నా బైక్ కొనుక్కున్నాను. మా ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను అని చెప్తూ ప్రేమగా మాట్లాడండి డబ్బుతో. ప్రతి దాంట్లో జీవం ఉందండి. పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు. డబ్బును ఎప్పుడైతే మీరు పొగుడుతారో డబ్బు మీ వెంటే ఉంటుంది. మీ అందరికీ డబ్బును పొగడ్డానికి కావాల్సిన ఒక సంకల్పం మీకిస్తాను నేను. మీరు అంటే అఫర్మేషన్స్ ఉంటాయి. అవి నేను పంపిస్తాను. మీరు నాకు రిక్వెస్ట్ పెట్టండి. అది రోజు మీరు చదవాలి. చదివే విధానం కూడా అందులో ఉంటుంది. అది చదవడం వల్ల మీరు డబ్బుని పొగుడుతుంటారు. డబ్బుని పొగుడుతూ ఉంటే గనక డబ్బు మీ జీవితంలో ఎప్పుడు వెల్లువలా పొంగుతూ ఉంటుంది. డబ్బు ఎప్పుడు లేదు అని అనకూడదండి. ఇంట్లో వస్తువులు అయిపోతే గనక మనం ఏమంటాం? సరుకులు నిండుకున్నాయి అంటాం కానీ, సరుకులు అయిపోయినాయి అనం. ఎందుకంటే మనం ఎప్పుడు సమృద్ధి గురించే మాట్లాడాలి కాబట్టి. మొబైల్ నంబర్ నేను లాస్ట్‌లో ఇస్తానండి. లాస్ట్ వరకు వెయిట్ చేయండి. క్లాస్‌లో డిస్టర్బెన్స్ లేకుండా. అయితే మీరు డబ్బుతోని ఎప్పుడైతే ఇంత ప్రేమగా ఉంటున్నారో, పొగుడుతూ ఉంటారో మిమ్మల్ని వీడిపోదండి అది. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే ఏమనిపిస్తుంది పదే పదే? వాళ్ళకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పొగుడుతారు కాబట్టి. అంటే పొగడడం అంటే ప్రశంసిస్తారు కాబట్టి. అందువల్ల ప్రతిరోజు డబ్బుని ప్రశంసించండి. ఉద్యోగం చేస్తున్నవారు డబ్బు రాగానే, జీతం అకౌంట్‌లో పడగానే డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి. కంపెనీకి కృతజ్ఞతలు చెప్పండి. మీ బాస్‌కి కృతజ్ఞతలు చెప్పండి. తర్వాత క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళంతా కూడా వీలైనంత తొందరగా క్రెడిట్ కార్డ్‌కి నమస్తే పెట్టండి. నేను 6, 7 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను గ్యాప్ లేకుండా. ఆ 6, 7 సంవత్సరాల నుంచి కూడా నేను డెబిట్ కార్డ్ మాత్రమే వాడుతున్నాను. మా అన్నయ్య, మా తమ్ముడు డెబిట్ కార్డ్ కాకుండా క్రెడిట్ కార్డ్ వాడతారు. నేను డెబిట్ కార్డ్ వల్ల మాత్రమే నా పనులన్నీ అయిపోతాయని నేను నమ్ముతాను కాబట్టి, డెబిట్ కార్డ్‌తోనే నా పనులన్నీ సాగిపోతాయి. ఎవరైనా నా దగ్గరకొచ్చి క్రెడిట్ కార్డ్ తీసుకోమని అడిగితే, నా జీవితాంతం నేను డెబిట్ కార్డే వాడతాను అని చెప్తూ ఉంటాను. మీరు కూడా డెబిట్ కార్డ్ మాత్రమే వాడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు డబ్బు గాల్లో నుంచి ఊడిపడినట్టుగా అనిపిస్తుంది. డబ్బులు కట్టేటప్పుడు లోపల నుంచి బాధ తన్నుకొస్తుంది. కాబట్టి వీలైనంత వరకు డెబిట్ కార్డ్ మీదనే ఆధారపడండి. క్రెడిట్ కార్డ్ మీద చాలా ఆఫర్‌లు పెడతారు మిమ్మల్ని ముగ్గులోకి దించడానికి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీకు ఎవరైనా డబ్బిచ్చేదుంది. డబ్బులు రావట్లేదనుకోండి. అదెలా వసూలు చేసుకోవాలనంటే, వాళ్ళకు డబ్బు వస్తున్నట్టుగా, వాళ్ళు మీకిస్తున్నట్టుగా ఊహ చేయాలండి. ఒకతనికి ఒకతను సినిమా తీయడం కానీ 25 డాష్ ఇచ్చాడు. 25 డబ్బిచ్చాడు. కొంత డబ్బిచ్చాడు. డబ్బిస్తే అతనికి తన స్నేహితుల దగ్గర నుంచి కూడా తీసుకున్నాడు చాలా మంది దగ్గర నుంచి. చాలా పెద్ద మొత్తంలో. ఎవరికీ డబ్బులు తిరిగివ్వట్లేదు. ఇతనేం చేశాడు, రోజు రాత్రి ఊహ చేసేవాడు. అతనికి డబ్బులొస్తున్నట్టుగా, అతను ఇతనికిస్తున్నట్టుగా.
ధ్యానం కూడా చేసేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇతనికి అతను డబ్బు ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీ జీవితంలో ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే గనక, వాళ్ళకు డబ్బులొస్తున్నట్టుగా, వాళ్ళు మీకిస్తున్నట్టుగా ప్రతిరోజు ఊహ చేయాలి. ఆనందాన్ని వ్యక్తం చేయాలి. అదంతా ఈ క్షణమే జరుగుతున్నట్టుగా మీరు అనుభూతి చెందాలి. ఫీల్ అవ్వాలి. అప్పుడది సాధ్యమవుతుంది. ఒకావిడ నా రహస్యం క్లాస్ విన్నాక, నేను కడతాల్లో కడతాల్ గాదు. కొత్తగూడెంలో క్లాస్ చెప్పాను. రహస్యం క్లాసు. ఇదే క్లాస్ చెప్పాక, మళ్ళా నెక్స్ట్ ఆదివారం అక్కడికెళ్ళాను క్లాస్ చెప్పడానికి. వెళ్తే వాళ్ళంతా కూడా మళ్ళీ అటెండ్ అయ్యారు. అందులో ఒక ఆవిడకి 10,000 10 సంవత్సరాల నుంచి వసూలవ్వట్లేదు. వాళ్ళది చిన్న కుటుంబం. 10,000 ఇవ్వాలి ఒకతను. 10 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు. తిప్పించుకుంటున్నాడు. ఈ రహస్యం క్లాస్ విన్నాక తను ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసి తనకు ఫోన్ కొట్టింది. ఫోన్ చేస్తే తనన్నాడు, "నువ్వెవరో నాకు తెలీదన్నాడు." తర్వాత వెంటనే ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయితో మాట్లాడి అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని 10,000 పంపించాడు. 10 సంవత్సరాల నుంచి వసూలు కాని పైసలు రహస్యం క్లాస్ విన్నాక వసూలయ్యాయండి. మీరు చెప్పింది చెప్పినట్టుగా ప్రక్రియ ఆచరించండి. మీకు డబ్బులు మీ జీవితంలోకొస్తాయి. తర్వాత మీకు మీరు డబ్బులివ్వాలి. మరి ఆ డబ్బు ఎలా సంపాదించాలనంటే, అందరూ శ్రద్ధగా వినండి. మీకు డబ్బు సంపాదించడానికి ఒక ఉత్తమమైన మార్గం, తేలికైన మార్గం మీకు చెప్తున్నాను. చక్కగా నోట్ చేసుకోండి. అదేంటంటే, ఒకతను డబ్బు ఇలాగే సంపాదించాడు. ఆ ప్రక్రియ మీకు చెప్తున్నాను. బ్లాంక్ చెక్, సీక్రెట్ చెక్ అని మీరు ఇంటర్నెట్‌లో కొడితే గనక మీకు లభిస్తుంది. మీకు కావాలంటే కూడా నేను పంపిస్తాను. అది ప్రింట్ ఔట్ తీసుకోండి. దానిపైన మీకెంత డబ్బు కావాలో అంత డబ్బు రాసుకోండి. ఏ డేట్ లోపు కావాలో ఆ డేట్ రాసుకోండి. ప్రతిరోజు చూస్తూ ఊహ చేయండి. ఒకతను ఇలాగే చేశాడు. తన సీలింగ్ ఫ్యాన్ దగ్గర అతికించుకున్నాడు. తను నెలకి సంవత్సరానికి 80,000 సంపాదించేవాడు. తను 10,00,000 సంపాదించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాడు. వాళ్ళ గురువు చెప్పడం వల్ల. అందులో 10,00,000 రాసుకున్నాడు. రాసుకొని సీలింగ్ ఫ్యాన్ దగ్గర అతికించుకొని పడుకునేవాడు. రాత్రి పడుకునే ముందు చూసేవాడు దాన్ని. ఆ డబ్బు లభించినట్టుగా, ఆ డబ్బునంతా ఖర్చు పెడుతున్నట్టుగా ఊహ చేసుకొని, థాంక్ యూ యూనివర్స్ సృష్టికి కృతజ్ఞతలని ఇలా చెప్పుకునేవాడు. చెప్పుకొని పడుకునేవాడు. మళ్ళీ పొద్దుగాల లేసి మళ్ళీ చూసేవాడు. మళ్ళీ ఊహ చేసేవాడు. మళ్ళీ కృతజ్ఞతలు చెప్పేవాడు. ఇలా ప్రతిరోజు చేసేవాడు. 4 వారాలు గడిచాక తనకొక ఆలోచనొచ్చింది. తన దగ్గరున్న పుస్తకాలు అమ్మితే గనక తనకి ఆ డబ్బు అందుతుందని, అది సంపాదించొచ్చని తనకర్థమైంది. అర్థమైతే తను ఆ డబ్బుని ఆ పుస్తకాన్ని మార్కెట్‌లో పెట్టడానికి, మార్కెట్‌లో పబ్లిసిటీ చేయడానికి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుండగానే తనకి ఒకసారి క్లాస్‌లో ఒక హాల్‌లో మీటింగ్‌లో క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. ఒక 300 ఉపాధ్యాయుల మధ్యలో క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. అందరికీ తను క్లాస్ చెప్పాడు. తన పుస్తకం గురించి చెప్పాడు. అందరూ ఇంట్రెస్ట్ చూపిచ్చారు. అక్కడ ఒక విలేకరి వచ్చింది. తనను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నానని చెప్పింది. తన బుక్‌కి కావాల్సిన పబ్లిసిటీ గూడా ఆవిడ ద్వారా జరిగిపోయింది. సరిగ్గా సంవత్సరం లోపు తను 10,00,000 సంపాదించాలనుకున్నాడు. తను రూ. 9,98,025 సంథింగ్ తను సంపాదించాడు. మరి 10,00,000 సంపాదించలేదు గదా! ఇది ఇక్కడ పని జరగలేదంటారా? అతనెక్కడో 10,00,000 రౌండ్ ఫిగర్ రాదని నమ్మాడు. అందుకోసమని 10,00,000 రౌండ్ ఫిగర్ రాకుండా తనకి 9,98,000 సంపాదించాడు సంవత్సరంలోపు. ఇదెలా సాధ్యమైంది? మొదట అతను నమ్మాడు. దాన్ని ఆచరించాడు. తర్వాత ఆలోచన రూపంలో అవకాశాలొచ్చాయి అతనికి. ఒకటి తర్వాత ఒకటి. మీరు కూడా నమ్మండి. ఆచరించండి. ఒకటి తర్వాత ఒకటి అవకాశాలొస్తూ ఉంటాయి మీకు. ఆలోచన రూపంలో. వాటిని గ్రహించండి, ఆచరించండి, అనుకున్నది సాధించండి.
తర్వాత వాళ్ళ ఆవిడన్నది, 10,00,000 సంపాదించగలిగితే మనం 1,00,00,000 సంపాదించలేమా మరి అని. అతనన్నాడు, ఏమో తెలీదు. చేసి చూద్దామని. వాళ్ళలా చేస్తూ చేస్తూ కోటీశ్వరులయిపోయారు. వాళ్ళ ఇల్లే 20,00,00,000 ఉంటుంది. వాళ్ళు తిరగని విహారయాత్ర లేదు. తిరగని దేశం లేదు. ఎన్నో దేశాలు తిరిగొచ్చారు. ఎంతో డబ్బు సంపాదించారు. ఇంకొకతను విజన్ బోర్డ్ తయారు చేసుకున్నాడు. ఆ విజన్ బోర్డ్‌లో తనకు నచ్చిన మొబైల్ ఫోన్, టీవీ, బైక్, కార్ ఇలా అన్నీ అతికించుకున్నాడు. ప్రతిరోజు ఉదయం పూట చూసేవాడు. కళ్ళు మూసుకొని ఊహించేవాడు. అవన్నీ లభించినట్టుగా. మళ్ళీ కళ్ళు మూసుకునేవాడు. తన ఇల్లు గూడా, తనకు నచ్చిన ఇల్లు గూడా అతికించుకొని చూసేవాడు. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 5 సంవత్సరాలు గడిచిపోయాక అంటే ప్రతిరోజు చేసేవాడు కాదు తను. తను ఒక 3 సంవత్సరాలేమో చేశాడు, వదిలేసాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఒకసారి తను ఒక ఇంట్లో ఉంటే తన పిల్లాడొచ్చి, తన అబ్బాయొచ్చి ఒక డబ్బా పైన ఆడుతున్నాడు. డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇతను సిస్టమ్ మీద పని చేసుకుంటూ ఉంటే. నాన్న నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను పని చేసుకుంటున్నాను అన్నాడు. అబ్బాయి అడిగాడు, "ఈ డబ్బాలో ఏమున్నాయి నాన్న?" "ఆ డబ్బాలో నా విజన్ బోర్డ్స్ ఉన్నాయి" అన్నాడు. "విజన్ బోర్డ్స్ అంటే ఏంటి నాన్న?" అని అడిగాడు. "ఓహ్! నీకు తెలీదు కదూ, నేను చూపిస్తా" అని చెప్పి ఆ డబ్బా తీసి విజన్ బోర్డ్ తీశాడు. విజన్ బోర్డ్ తీసి తను కుప్పకూలిపోయాడు. కళ్ళలోంచి నీళ్లొస్తున్నాయి. ఆనంద బాష్పాలు. "ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగితే వాళ్ళ బాబు అడిగాడు. అడిగితే చెప్పాడు. "నాకు తెలిసింది. రహస్యం యొక్క శక్తి ఏంటో తెలిసింది. దాన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలిసింది" అని అన్నాడు. వాస్తవానికి జరిగిందేంటంటే, అందులో ఉన్న ఇల్లు ఇప్పుడు తను నివసిస్తున్న ఇల్లు. తను 2 సంవత్సరాల క్రితం కొనుక్కొని దాన్ని పూర్తిగా తననుకున్న విధంగా మార్చుకున్నాడు. ఏదైతే దృశ్యం తను చూసాడో, తన మైండ్‌లో ఫిక్స్ అయి ఉందో, ఆ విధంగా ఆ ఇల్లును మార్చుకున్నాడు. 2 సంవత్సరాలు రెనోవేషన్ చేసుకొని. మిత్రులారా, మీరెప్పుడైతే మీకది కావాలని మీరు ఫిక్స్ అవుతారో, అది మీ జీవితంలోకొస్తుంది. మహేష్ బాబు సినిమాలో చెప్తాడు. ఒక్కసారి ఫిక్స్ అయితే నేను బ్లైండ్‌గా పోతానని జెప్పి. ఇది అంతే. మీ మైండ్‌లో ఎప్పుడైతే అది ఫిక్స్ అవ్వబోతుందో, అది జరిగి తీరుతుంది. ఇది డబ్బు సంపాదించడానికి మీరు చేయాల్సిన ప్రక్రియలు. మీ జీవితంలో ఇల్లు కావాలి, కారు కావాలనంటే మీరు డబ్బుని టార్గెట్ చేయండి. ఇల్లు, కారు గురించి ఆలోచించొద్దు. రూ. 1,00,00,000 వచ్చినట్టుగా ఊహ చేయండి. రూ. 1,00,00,000తో ఇల్లు కొనుక్కున్నట్టు, కారు కొనుక్కున్నట్టు చేయండి. ప్రతిరోజు రాత్రి ఊహ చేయాలండి. అప్పుడు మీరనుకున్నది సాధిస్తారు మీ జీవితంలోకి. సాధించే వరకు వదిలిపెట్టొద్దు. ఒక్కటే టార్గెట్ చేయండి. 10 పట్టుకోవద్దు. ఒక్కదాన్నే పట్టుకోండి. అది సాధించేంత వరకు వెనకడుగు వెయ్యొద్దు. జీవితం తాలూకు రహస్యం ఏంటంటే, ఈ భౌతిక వస్తువులన్నీ గూడా మీకు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. ఇప్పుడు మారుతి కార్ కొన్నారనుకోండి 800. ఎన్ని రోజులు వాడతారు? 2 సంవత్సరాలు. తర్వాత ఇంకో కొత్త కార్ కొనాలనిపిస్తుంది. ఇంకో కొత్త కార్ కొంటారు. మారుతి స్విఫ్ట్. తర్వాత ఇంకో కారు. ఇంకో సంవత్సరం తర్వాత. ఈ కోరికలకు హద్దే ఉండదు. వీటిలో తృప్తుండదు. పరిగెడుతూనే ఉంటాం. తాత్కాలిక ఆనందం వెంట పడడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. శాశ్వత ఆనందం వెనక పడండి. మీకు కావాల్సినవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మరి శాశ్వతమైన ఆనందం ఎందులో ఉందంటే, ఈ క్షణంలో జీవించడంలో ఉంది. మీకు ఏది చేస్తే ఆనందం వస్తుందో అది చేయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఆనందం వస్తుందనుకోండి, వెళ్ళండి ఐస్ క్రీమ్ తినండి. వంట చేసి అంటే ఉప్మా చేసుకొని తింటే ఆనందం వస్తుందంటే తినండి. మీకేది చేస్తే ఆనందంగా ఉంటుందో ఆ పని చేయండి. ఎంతసేపు ఆనందంగా ఉండడానికి మీరేం చేయాలో వెతుక్కోండి. చిన్న పిల్లల్ని గమనిస్తే ప్రతి క్షణం ఆనందంగా ఉంటారు. మనమంతా భూమి మీదకి ఆనందంగా ఉండడానికే వచ్చామండి. ఈ భౌతిక విషయాలన్నీ తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. మీకిష్టమైనది చేస్తూ ఉంటే గనక, మీకిష్టమున్నట్టుగా ఉంటే గనక, మీరు జీవితాంతం ఆనందంగా ఉండగలుగుతారు. మీ ఇష్టమేంటో అడగండి. మీకు తెలియకపోతే అడగండి. అడిగితే జవాబొస్తుంది. మీకేది చేస్తే ఆనందమొస్తుంది. నాకు ధ్యానం నేర్పిస్తే, క్లాసులు చెప్తే ఆనందమొస్తుంది. కొంతమందికి ఆటలాడితే ఆనందమొస్తుంది. కొంతమందికి
వాళ్ళ స్నేహితులతో మాట్లాడితే ఆనందం వస్తుంది. కొంతమందికి డాన్స్ చేస్తే ఆనందం వస్తుంది. కొంతమందికి పాటలు వింటే ఆనందం వస్తుంది. మీకేం చేస్తే ఆనందం వస్తుందో ఆ పని చేయండి. అప్పుడు మీరు ఆ పని చేయరు. పని చేస్తున్నట్టు కాదు. ఆ పనిని ఎంజాయ్ చేస్తారు. మీరు ఆనందంగా ఏ పని చేసినా సరే, ఆ పని చేసినట్టే మీకుండదు. అది జీవితం తాలూకు రహస్యం. మీరు ఎన్ని సాధించినా సరే, ఎన్ని కోట్లు సాధించినా సరే, మీ జీవితంలో ఆనందం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఆనందం ఎప్పుడు పూర్తి కాదు. ఏదో వెలితి ఉంటుంది. ఏదో ఒక వెలితి ఉంటుంది. డబ్బు సంపాదించడంలో ఆనందం ఉందనుకుంటారు చాలామంది. కానీ డబ్బు సంపాదించడంలో తాత్కాలిక ఆనందం మాత్రమే ఉంది. ఎంతసేపు మనిషి లేని వాటి గురించి ఆలోచిస్తాడు, ఉన్న వాటి గురించి ఆలోచించడు. రూ. 1,00,00,000 సంపాదించిన వాడు బాంధవ్యాల సమస్యలుంటాయి. లేదా ఆరోగ్య సమస్యలుంటాయి. ఆరోగ్య సమస్యలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాడికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు డబ్బు సమస్య ఉంటుంది. ఏదో ఒకటి భగవంతుడు వెలితి పెట్టడం అనేది సహజం. వాటి వెంట మనం పరిగెత్తడం అనేది సహజం. కానీ శాశ్వత ఆనందాన్ని సొంతం చేసుకోండి. శాశ్వతంగా ఆనందంగా ఉండే విషయాన్ని కనుక్కోండి. తర్వాత చివరిగా లోకం తాలూకా రహస్యం. లోకం తాలూకా రహస్యం ఏంటంటే మీరు దేన్నైతే వ్యతిరేకిస్తారో అది పెరిగి పెద్దదవుతుంది. మోడీ గారు రెండోసారి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది వ్యతిరేకించారాయన్ని. ఆయన గెలవొద్దు అని చెప్పి ప్రచారం చేశారు. వారి దృష్టంతా ఎక్కడుందండి? మోడీ గారి పైన ఉంది. అందుకే ఆయన గెలిచాడు. చాలా చక్కగా చెప్పారు రహస్యం పుస్తకంలో. గుర్తుంచుకోండి. మీకు ఏది కావాలో అడగాలండి. ఏది వద్దో అడగకూడదు. వాళ్ళేమన్నారు? మోడీ రావద్దు, మోడీ రావద్దని అడిగారు. సోనియా గాంధీ రావాలి, సోనియా గాంధీ రావాలని అడగలేదు. అందువల్ల సోనియా గాంధీ రాలేదు. లేదా రాజీవ్ గాంధీ రాలేదు. మోడీ రావద్దు, మోడీ రావద్దన్నారు. వాళ్ళ దృష్టంతా ఎక్కడుంది? మోడీ పైన ఉంది. ఎనర్జీ అంతా మోడీకెళ్ళిపోయింది. అందుకే మోడీ గెలిచాడు. అంటే తను చాలా మంచి పనులు చేశాడు. కానీ కొంచెం గెలుస్తాడా, గెలవడా అని చెప్పి బీజేపీని ఫాలో అయ్యేవాళ్ళు కొంత సందేహించారు. ఎందుకంటే కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పి లేదా ఏదో కారణాల వల్ల. కానీ బీజేపీ సాధించింది. వాట్సాప్‌లో కరోనా గురించి పదే పదే మీరు మెసేజ్‌లు పెట్టారనుకోండి, కరోనాకి మీరు శక్తి ఇస్తున్నట్టే. కరోనా మీ జీవితంలోకి రావద్దనంటే మీరు కరోనా గురించి ఆలోచించొద్దు. కరోనా గురించి ఆలోచించొద్దు, కరోనా గురించి మాట్లాడొద్దు, కరోనా గురించి చూడొద్దు. న్యూస్ చూడొద్దు. అప్పుడు కరోనా మీ జీవితంలోకి రాదు. మీరు ధ్యానం చేస్తే గనక కరోనా మిమ్మల్ని ఏం చేయదండి. కరోనా ఉద్దేశ్యమే అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా మారాలని. ఎంతోమంది ఎన్నో సార్లు మెసేజ్ చెప్పారు. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి దీనిపైన గూడా. మీరు నమ్మితే, ఆచరించి మీ జీవితాన్ని, మీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కరోనా నుంచి. కరోనా వల్ల చనిపోయే వాళ్ళు 2 రకాల వ్యక్తులు. ఒకరు మాంసాహారులు, రెండో వ్యక్తులు మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉన్నవాళ్ళు. మార్పుని అంగీకరించని వాళ్ళు. మీరు కరోనా నుంచి రక్షించబడాలంటే మీరు సేవ చేయాలి. అందరి పట్ల ప్రేమను చూపాలి. చెట్లను నాటాలి. శాకాహారులుగా ఉండాలి. ధ్యానం చేయాలి. అని రమణ మహర్షి గారు మెసేజ్ ఇచ్చారండి. యూట్యూబ్‌లో వీడియో ఉంది. మీరు కొడితే గనక వస్తుంది. రమణ మహర్షి మెసేజ్ అని కొట్టండి. లేదా మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ అని కొట్టండి. దాంతో పాటు ఈ లింక్ గూడా వస్తుంది. మాస్టర్స్ లోకం తాలూకు రహస్యం. మీరు దేనిపైన దృష్టి పెడితే అది మీ జీవితంలోకొస్తుంది. మీ జీవితంలో ఏది కావాలో అడగాలండి. ఏది వద్దో అడగకూడదు. నన్ను ప్రేమించే అత్త నాకు కావాలి. నన్ను ప్రేమించే బాస్ నన్ను కావాలి. నన్ను ప్రశంసించే బాస్ నాకు కావాలి. నన్ను అర్థం చేసుకునే భార్య నాకు కావాలి. నన్ను అర్థం చేసుకునే భర్త నాకు కావాలి అని అడగాలి. అంతేకాని నాతో గొడవ పడే భార్య నాకు వద్దు. నాతో గొడవ పడే అత్త నాకు వద్దు. నన్ను ఇబ్బంది పెట్టే అత్త నాకు వద్దు అని అడగకూడదు. మీకేది కావాలో అడగాలి. నా జీవితంలో లేమి వద్దు అని అడగకూడదు. నా జీవితంలో సమృద్ధి కావాలి అని అడగాలి. నేను అందంగా ఉండాలి అని అడగాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని అడగాలి.
అలా మీ జీవితంలో మీకేం కావాలో అడగాలి. ఏది వద్దో అడగకూడదు. మీరు దేనిపైన దృష్టి పెడితే అది వృద్ధి చెందుతుంది. మీరు చైనా గురించి, యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటే, అదే మెసేజ్‌లు పదే పదే మీరు పంపిస్తూ ఉంటే, చైనాతో యుద్ధం జరగడానికి మీరు ఎనర్జీ ఇస్తున్నట్టే. ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ గురించి మీరు పదే పదే మాట్లాడుతూ ఉంటే, అది మీకు కావాలని మీరు అడిగినట్టే. ఎక్కడో జరిగిన చెడు విషయాల గురించి మీరు పదే పదే ఆలోచిస్తూ ఉంటే, అది మీ జీవితంలోకి కావాలని మీరు అడిగినట్టే. ఏమి ఆలోచిస్తున్నారో ఎరుకతో ఉండండి. అది మీరు మీ జీవితంలోకి కావాలని మీరు అడిగినట్టే. ఓకే మాస్టర్స్.